హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు చూసుకుంటే సార్, యథేచ్ఛగా లిక్కర్ దొరుకుతుందని ఎక్కడ పడితే అక్కడ దాని మీద టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎదురు తిరుగుతున్నటువంటి సమాచారం. కొన్ని చోట్లయితే మమ్మల్ని సస్పెండ్ చేసినా పర్వాలేదు, ధైర్యంగా చెప్తున్నాము, మీరు ఏం చేస్తారంటే చేయండి, కానీ ఇది మంచిది కాదు, టీడీపీ పాలన బాగాలేదు అని కొంతమంది టీడీపీ వ్యక్తులే బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? కల్తీ మద్యం అంటున్నారు, దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది అంటున్నారు. అసలు ఏంది వస్తున్న కథనాలు, లేదంటే జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తారు సార్? అయోమయం అంతర్ధానం, అయోమయం అంతర్ధానంగా పరిస్థితి ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఈ మేబీ ట్రయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్ ఏది అమరావతిని ట్రాక్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సెకండ్ థాట్ ఇన్ దట్. మొత్తం ఆ రోజు గౌరవనీయురాలు పురంధేశ్వరి గారు, సీఎం కాపైన సీఎం రమేష్ లాంటి గారు లాంటి వాళ్ళు 5-6 కుండల బద్దలు కొట్టి 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం గ్రాంట్, అలాగే 4 సంవత్సరాలు ఇస్తున్నట్లు మాట్లాడారు. ఇవాళ బోర్డు 60-30 కోట్లు రావాలి, 1,300 కోట్లు వేరే స్కీమ్ ద్వారా తీసుకొచ్చి ఈ స్కీమ్లో పెట్టి ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు మీరు సావని అన్నారు. 43,000 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 60,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి, అప్పులు కూడా ఆఫ్కోర్స్ నేను ఈ విషయం మాట్లాడుతున్నా, అది సెల్ఫ్ ఫైనాన్స్డ్, అది వర్ధిల్లితే మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్డ్గానే ఉంటుంది. సిఆర్డీఏ తరఫున తీసుకొచ్చి చెప్తున్నారు. కేంద్రం వచ్చి రావాల్సిన నిధుల విషయంలో కాడెత్తేసారు. వీళ్ళు మాట్లాడితే మళ్ళీ బొందులాగేస్తారని భయం అనుకుంటా ఈనాడు కూటమి, ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వానికి. పాపం సోమవారం పోలవరం అన్నారు. ఆ పోలవరం నేను ఒకటి చెప్తున్నాను, పోలవరం కట్టాలని గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. పూర్తి స్థాయిలో నీళ్లు నిలబెట్టాలని ఉంటుంది తప్ప 960 మెగావాట్లతో పవర్ రావాలని ఉంటుంది తప్ప సంఘటిత నాశనం చేయాలని ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే ఉంటుంది. వాళ్ళ నాన్నగారు మొదలుపెట్టిన ప్రాజెక్టు ఏదో దశాబ్దాల తర్వాత అది పూర్తి చేసి తనకి పేరు తీసుకురావాలి, నాన్నకి పేరు తీసుకురావాలని ఆయనకు కూడా ఉంటుంది. ఎవరికి ఉండదండి. నేను కళ్యాణ్ గారి సంగతి తెలియదు, ఉత్తరాది సనాతనవాది గారి గురించి ఆయన ఏం మాట్లాడారో మాట్లాడుకున్నాం తర్వాత. సరే, కమింగ్ బ్యాక్ దిస్ పాయింట్, ఇవాళ ఇప్పుడు యాక్చువల్గా సకల శాఖ మంత్రిగా పూర్వం ఇంతకుముందు సజ్జల గారని అనేవారు, మీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు సకల శాఖలు -6 అన్ని శాఖలకి మంత్రిగా గవర్నీలు లోకేష్ గారు ఉన్నారనే పేరు ఉందండి. -6 దాంట్లోకి వెళ్తే ఆయన బొందులాగా వేసేస్తారు. సీదా షిప్ అంటారు, లేకపోతే గన్ పెట్టుకుని కీళ్ళు ఇరిసి మడతడిసి దగ్గర పెడతారనే పేరు ఉందండి ఆయనకి. వారికి కాదు, ఎవరికైనా సరే. కళ్యాణ్ బాబు గారిని సచ్ ఎ పవర్ఫుల్ స్టార్ హీఈస్. మీరు చూశారు హరివీరమిల్లో అలా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన జోలికి వెళ్ళరండి. మిగతా వాటిలో ఉన్నాయి. సరే, మిగతాది ఏం జరుగుతుంది జరగండి. ఇవాళ మిగతా కమర్షియల్ యాక్టివిటీస్ అని లోకేష్ గారు చూస్తున్నారంట. చూస్తున్నారు లేదా లోపల విషయాలు మీకు తెలుసుకోవాలి, నాకెలా తెలుస్తుంది? మీరు జర్నలిస్టులు, మీరు శోధించాలి అని విన్నాను నేను. నాకేమైనా కమర్షియల్ కార్యక్రమాలు ఉన్నాయండి నేను తెలుసుకోవడానికి? నేను విన్నది చెప్తాను, మీరు శోధించి దాని మీద ఆధారాలు ఇవ్వాల్సింది మీలాంటి జర్నలిస్టులు అందరూ ఇవ్వాలి. లేకపోతే మీలా జర్నలిస్ట్ ఆరు నాబు గోవు స్వామి అని ఒక ఆయన ఉన్నాడు కదండి, ఆయనే ఆరోపణ చేస్తాడు, ఆయనే విచారణ చేస్తాడు, ఆయనే శిక్షలు వేస్తాడు, ఆయనే జడ్జిగా మారిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ ఉరి శిక్ష వేసి ఉరి వేయిస్తే తలారు కూడా ఆయనే, చంపేసిన తర్వాత అన్యాయం జరిగిందని మాట్లాడేది కూడా ఆయన. వద్దులేండి, అది జర్నలిస్టులో కొంతమంది మెద్దలు వదిలి పెడతాం. అన్ని విషయాలు తెలిసిపోతాడు, ఉత్తిగా తెలిసిపోతా ఉంటుంది. అదేదో సినిమాలో మహేష్ బాబు గారి సినిమాలో, అడ్డాల శ్రీకాంత్ గారి సినిమాలో, అలా అన్నీ మీ జర్నలిస్టులు కొంతమంది తెలిసిపోతాయి, మాకు తెలియదు కదా. కానీ విన్నది చెప్తా ఉన్నాను. అందుకని ఈయన చంద్రబాబు నాయుడు గారి వైఖరులు మాత్రం కొంత మార్పు వచ్చినట్టుంది. కొంచెం మిగతా వాళ్ళకి మాట ఇచ్చే, నిలబెట్టుకునే మనస్తత్వం కాకుండా వాడుకుని వదిలేసే మనస్తత్వం నుంచి అనే పేరు నుంచి ఇప్పుడు నేను బాలకోటయ్య గారికో లేకపోతే నాయుడు గారు ఎవరికి ఇచ్చినా మాట ఇచ్చిన ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఆయన పదవులు. కొంత మార్పు వచ్చిందండి, ఒక పాజిటివ్ సెన్స్ వచ్చింది అనుకున్నా. కానీ ఇవాళ పాలన గాడి తప్పే పరిస్థితి వచ్చింది. మీరందే ఇవాళ నేనంటాం కాదు, మీరు ఏ ఊళ్ళో అంటే అన్ని ఊళ్ళో నేను చెప్పలేను, ఏ కాన్స్టిట్యున్సీలకు వస్తారో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద బెల్ట్ షాపు లేని కాన్స్టిట్యున్సీ కానీ చూపించండి, మీకు ఏం చేయాలో ముక్కు నేలకు రాయమంటే రాస్తా నేను. ఇది సత్యం. ఇప్పుడు ఆ రోజు కూడా ఇంతకుముందు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్య నిషేధం పెడతాను, కానీ స్టార్ హోటల్స్ రౌండ్కి ఎగ్జామ్షన్ చెప్పారు ఆయన. ఆ తర్వాత ఓట్లు పెడతాను. నేను చెప్పాను, మనదేమో ఐలాండ్ కంట్రీ కాదు, సెక్యూరిటీ వ్యవస్థ ఉంది కాదు. మన రాష్ట్రానికి 4-5 రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి, సముద్ర తీరం ఉంది. ఈ నేపథ్యంలో మనం నిషేధం కష్టమండి, మధ్య నియంత్రణ అనేది ఉత్తమం అని చెప్పాను. ఆ రోజు ఈరోజు చెప్తున్నాను. అలా ఆ దిశ మానేసి తాగండి, తాగి ఓగండి, తాగి చావండి, ఈ సిస్టంలో వెళ్తాం అనేది ఈ ప్రభుత్వం ఒక్కదాని కాదు, చాలాసార్లు చాలా నుంచి అదే ప్రయత్నం నడుస్తుంది. వీళ్ళకి మద్యం అనేది ఆదాయ వనరుగా మారిపోయిందండి.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అడ్డంగా మీ బూమ్ బూమ్ బీర్ అనేది తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి టైంలో జీవో. కానీ కొన్ని బ్రాండ్లు ఆపేసింది. ఆ రోజు ఆల్రెడీ కళ్యాణ్ బాబు చెప్పారు, తాగే వాళ్ళ పొట్ట కొట్టావు జగన్ అని చెప్పి మాట్లాడారు గట్టిగా. ఇవాళ మరి ఎవరు పట్టు కొడుతున్నారండి? ఆ రోజు యనమల రామకృష్ణ గారి అల్లుడే వరుస సుధాకర్ యాదవ్ గారి అబ్బాయి కూడా పెద్ద డిస్టిలరీస్ ఉంది. మరి ఈ భాగస్వామిలో ఆయన లేరు. ఇప్పుడు వేలూరు ఎంపీ అయ్యారు ఆయన. అద్భుతమైన సంపన్న పరులు, అద్భుతమైన అవకాశాలు ఉన్న అపారమైన ఉన్న వ్యక్తి ఆయన అయ్యారు. ఒకళ్ళు అంటే ఒకళ్ళు తప్పు చేస్తే రెండో వాళ్ళు తప్పు చేయరా? ఎగ్జామ్షన్ ఉంటుందా? కాదు కదా. సరే, అప్పుడు జరిగింది ఒకటైతే నిజంగా నేను దాంట్లో చెప్తాను, తప్పు జరిగింది దాంట్లో, నో సెకండ్ థాట్ అండి. వీళ్ళు ప్రూవ్ చేశారు చేయలేదు మన అందరికీ తెలుసు. కొన్ని బ్రాండ్లు ప్రోత్సహించాను. ఇవాళ ఏం జరుగుతుంది, కనీసం ఆయన షాపుల సంఖ్య తగ్గించుకుంటూ వెళ్ళారు. ఇది కూడా సత్యం. మనం నెలనే పాలనగానే మాట్లాడుకోవాలి. ఇవాళ ఏం జరుగుతుందండి, ఇవాళ అడ్డంగా నేనంటాను కదా, అడ్డంగా ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది. కొంతమంది అంటున్నారు లేకపోతే దొంగ మందు వస్తుంది అంటున్నారు. ఆ షాప్ పెట్టుకోమనండి, అక్కడ ఆక్షన్ వేసుకోమనండి. అంత కష్టమైతే బి కేటగిరీ షాప్ పెట్టి ఆక్షన్ వేసుకో, అఫీషియల్గా పెట్టమనండి. అది తగ్గించేది మన ఉద్దేశం కావాలి అందరిది. అందువల్ల దీంట్లోనేమో దాంట్లో అలా ఉంది. హామీల అమల్లోనేమో పాపం కింద మీద పట్టి ఉన్న 6 హామీలు 5 హామీలు సరే 70%, 60%, 90% చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ 15,000 రూపాయలు 1,500 రూపాయలు వచ్చే మహిళల హామీ ఏదైతే ఉందో ఘాటకెక్కిచ్చేశారు. దాంట్లో పీపీ అంటున్నారు. అంటే మీకు వేరే విధంగా అనిపిస్తుంది, P4 అండి అని 4 పీలు కదా. ఏ విధంగా కొంతమంది నిజంగా సాయం చేసేవాళ్ళు కొంతమంది వస్తారు, ముందే చెప్పొచ్చుగా సాయం అని. అలాగే కానీ హామీలు ఇవ్వడం ఎందుకండి? అయిపోయింది. ఇక కేంద్ర ప్రభుత్వ రంగంలో నుంచి వచ్చే దాంట్లో మీకు పోలవరం ప్రాజెక్ట్ ఉందనుకోండి, అద్భుతమైన పరుగు అంటున్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రివర్స్ స్టాండింగ్ కొంతవరకు మంచిది జరుగుతున్నా తర్వాత లేట్ అయింది. ఎందుకు లేట్ జరిగింది? కేంద్రంలో ఉన్న గుజరాతీ పాఠశాల అదానీ అండ్ కంపెనీ వాళ్ళ మనుషులే కదా దేశంలో ఉంది, ఇంకోళ్ళు కాదా అని అడుగుతున్నాను నేను. వాళ్ళు అడ్డం కొట్టారు. మళ్ళా చెప్తున్నాను, జగన్ గారిని పిలిచి నువ్వు సంతకం పెట్టు. నేను చూడలేదు, మీరు అడిగితే మీ జర్నలిస్టులు చెప్పాలి నిజం కాదు. నేను 12,510 కోట్లు 2 నిమిషాలు ఇచ్చేస్తాను, తీసుకో 2 నిమిషాల్లో 12,900 కోట్లు. కానీ దాన్ని డేటా స్టోరేజ్ పరిమితం చేస్తాను, నేను పెడతా, సంతకం పెట్టను అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టను అని నిర్బంధంగా తిరస్కరించారు అనేది వార్త. నేను కూడా నమ్ముతున్నా, వార్తని కాదు, నేను కూడా నమ్ముతున్నా. ఆఖరికి వేదే రూపంలో, ఎందుకంటే ఆయన వినయ విధేయంగా మిగతా ప్రత్యేక హోదా దాకా పెట్టేశారు, కేంద్రానికి సేవ చేసుకున్నారు. అందుకని మరి డబ్బులు కావాలంటే 10,460 కోట్ల రూపాయలు నీకు ఏదో విధంగా ఇస్తాం పట్టణం రాష్ట్రానికి రావాలి కదండి. లోటు భర్తీ విషయంలో తీసుకొచ్చారు ఆయన. సరే, కానీ అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళలేదు. కానీ ఎందుకంటే డయాఫ్రామ్ వాళ్ళ విషయంలో ఎవరు దెబ్బతిన్నా, ఎవరు చేశారు, ఎవరు సగం వదిలి పెట్టి చేశారు జనం అందరికీ తెలుసు. నేను స్పష్టంగా చెప్పాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మనోభావాలు 70% దెబ్బతినవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళ అభిమానంలో కొంతమంది దెబ్బతినవచ్చు. కానీ వాస్తవంగా తీసుకోవాలండి మనం. ఈ విధంగా ఉంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా నీటి నెలలో చేసేసిన పాపం ఏదైనా ఉంటే తరతరాలుగా పాపం ఇవాళ కేంద్రంలో ఉన్న అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ చెందుతుంది. ఆ పార్టీ వాళ్ళు ఎవరన్నా నేను మాట్లాడితే పద్యాలం పరుషంగా నా రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా, నా తెలుగు జాతి కోసం మాట్లాడుతున్నా, సర్వనాశనం చేసిన వాళ్ళని మద్దతు పలికే వాళ్ళు ఎవరు ఉంటే చెప్తున్నానండి, సిగ్గు ఉండాలి వాళ్ళకి. నేను చెప్పిన తప్పైతే నిరూపించండి. మీకు ఏ మాత్రం జ్ఞానం ఉన్నా, ఏ మాత్రం అభిమానం ఉన్నా మీరు నిరూపించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కట్టాలని ఉంటుంది. వాళ్ళకి చేతులు కట్టేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులు మళ్ళీ తీసుకొని రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కట్టాలని ఉంటుంది. కాకపోతే కొంచెం ఆయన విషయంలో కూడా ఆ రోజు అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి అన్యాయం చేసింది. వీళ్ళిద్దరిని ఆడుకుంటున్నారండి కేసులను బట్టి. సరే, కళ్యాణ్ బాబు గారికి ఏముంటాయి, ఆయనకి ఉత్తరాది సనాతనవాదిగా మారిపోయిన తర్వాత. ఇవాళ బడ్జెట్లో నేను మళ్ళీ చెప్తున్నాను, నేను జేడి లక్ష్మణ్ గారు తిరుపతి మీటింగ్ పెట్టాం. నేను మిగతా నేతలు, రైతాంగ సమైక్య నేతల్లో గత రైతు వాళ్ళందరూ కలిసి మేము గుంటూరులోని, విజయవాడలోని, విశాఖపట్నం పెట్టాం. 35 మంది, ఇంతకుముందు చెప్పాను, 35 మంది ఎంపీలందరూ దాకా రాశాను. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు కాబట్టి. సరే, అందులో మిగతా ఇద్దరే స్పందించారండి. నేను మెసేజ్ ఇచ్చిన, ఒకళ్ళు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎస్ నేను స్పందిస్తానన్నారు, ఏం చేసి తెలియదు. మిథున్ రెడ్డి గారు నేను మాట్లాడతానని మాట్లాడి పార్లమెంట్లో కూడా మాట్లాడిన సందర్భం చూసాం. కేసులు అవన్నీ నడండి, అవి మనం మాట్లాడుకున్నాం. ఇవాళ ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ని 135 అడుగులకి పరిమితం చేస్తా సిగ్గు లేకుండా, శరం లేకుండా దిక్కుమాల కేంద్ర ప్రభుత్వం చేసి పెడితే ఆ ఎర్రన్నాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు నిజంగా కేబినెట్ సమావేశంలో దాన్ని ఆమోదిస్తే చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారు గవర్నీయులు రామ్మోహన్ నాయుడు గారు. చరిత్రలో శాశ్వతంగా ద్రోహిగా మిగిలిపోతారు మీరు, మీ పాలకులు కూడా.
ఎంత ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం పెడుతున్నా ఏమాత్రం అభిమానం ఉన్నాయి. మీరు ఒక చిన్న మాట మాట్లాడి మిస్టేక్ వచ్చింది, ప్రపంచ చరిత్రలో మల్టీ స్టోరేజ్ ప్రాజెక్ట్స్కి దేనికి కూడా ఈ విధంగా దాని డెట్స్ 135 లిమిట్ చేయకూడదు అని చెప్పి ఒక్క మాట పెడితే అమెండ్మెంట్ చేసుకుంటారు కదా, అందరికి బతిమాలే కదండి. పోనీ బహిరంగ సమావేశాలు పెట్టి చెప్పారు కదా, డ్యూ రెస్పెక్ట్ టు యూ, మేము అంత రెస్పెక్ట్ ఉంది కదా, గౌరవంగా ఇవాళ దాని పక్కన పడేసి ఇవాళ రిహాబిలేషన్. ఇంకా ఉత్తర ఆర్య సనాతన గారు ఒక ఆయన బయలుదేరారు, ఆయన మాట్లాడతారు బహిరంగ. నాకు అర్థం కావట్లేదు, ద్రోహం చేసేది ఎవరు, ప్రజలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? లోపం ఉందని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి లోపం ఉంది. కానీ ఇప్పుడు ఎలాంటి పీక్స్కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని అంట రిహాబిలేషన్ 135కి ఇవ్వాలంట, మిగతా రిహాబిలేషన్ అంట ఆంధ్రప్రదేశ్ ప్రజల పళ్ళు ఓడగొట్టి సెస్ వేసి స్పెషల్గా నెత్తి వాయగొట్టి శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ఆ రిహాబిలేషన్ ఇచ్చి 150 అడుగులు ఎత్తి నీళ్ళు నిలబెడతానికి ప్రయత్నిస్తారంటే దీనికి మోడీ గారికి చెప్తారు. చెప్పటం ఏముంది, మీరు సావని అంటాడు ఆయన. మనకు హక్కుగా రావాల్సింది ఈ రాష్ట్ర చరిత్రలో పుట్టినదాది వరకు ఇంత దుర్మార్గం నమ్మకద్రోహంగా మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఒకే ఒక వ్యక్తి. మీరు ఎవరో వీడియోలు చూసుకోండి, పోలవరం సభలోనే మాట్లాడారు. ఆయన మారాలని కోరుకుంటున్నాం. ఓ పక్కన పోలవరం బండి అయితే నడుస్తూ ఉంది, డయాఫ్రమ్ వాళ్ళు తిరిగి ఈయన నిమ్మల రామారెడ్డి గారు ఈ స్ట్రైకింగ్ ఇస్ లెవెల్ బెస్ట్, కానీ ఆయన అదాని గారి పార్టీ ఏం చెప్తే చేయాలి కదా, పాపం ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే ఒక వర్క్ అయితే నడుస్తుంది, కానీ మోసం జరుగుతుంది. ఇదే చెప్తున్నారు. 2028 నాటికి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అంటే రాతి మట్టి కట్టలు స్పిల్వే అయిపోయిందండి. చూడండి ఈ మోసగాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము 150 అడుగులు ఎత్తో కట్టి తీరుతున్నాం. ఈ సోది ఎందుకండి? ఈ సోదిని జనం నమ్ముతున్నారు. స్పిల్వేలు ఆల్రెడీ అయిపోయింది చూసుకోండి, 2 సంవత్సరాల క్రితమే స్పిల్వే అయిపోయింది. మిగతా అంతా గ్యాప్ 2లో గ్యాప్ 3లో కూడా చాలా వరకు అయిపోయింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ డయాఫ్రమ్ అయిపోతే అవ్వాలి, అదే 2-3 వేల కోట్లు పెడితే అయిపోతారు 2 సంవత్సరాలు. 150 అడుగులు కట్టేసామని పండగ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేయడానికి చూస్తారు అదాని, ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ వారి శిష్యులు ఇద్దరం. మళ్ళా చెప్తున్నాను, ఇంత మోసం నయ వంచిన కళ్ళ ముందు మోసం చేస్తున్నారు. 150 అడుగులు ఎత్తున నీళ్లు పెట్టేటట్టు పునరావాసం చేసి 900 మెగావాట్ల చొప్పున పవర్ ఉత్పత్తి అవుతూ ఏది ఫుల్ లెవెల్లో వాటర్ వచ్చినప్పుడు 2 కాలాలకి సమాంతరంగా మనం కానీ ఫుల్ లెవెల్లో నీళ్ళు వెళ్తేనే ప్రాజెక్ట్ పూర్తయినట్టు. మరో మోసం నేను 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం చెప్పాను, 10 సంవత్సరాల క్రితం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నప్పుడు ఈ మోసం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. గవర్నీరాలు నిర్మలా సీతారామన్ గారిని నేను ఇతర ఎంపీలు నేను వ్యక్తిగత మన రాష్ట్ర ఎంపీలు కాదు, వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి కలిసి ఇలా చెప్పినప్పుడు మేము ఎందుకు ఇవ్వాలని మాట్లాడారు. బయటకు వచ్చి అదే రోజు పార్లమెంట్ ఏపీ భవన్ ముందు పార్లమెంట్ దగ్గర మాట్లాడి ఏపీ భవన్లో మాట్లాడాను. అందువల్ల దయచేసి ఇది చేస్తున్నా. ఇక పోలవరం ప్రాజెక్ట్ అది, ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నేను చెప్పేదేమని మీకు తెలుసు కదండి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎంప్లాయీస్ గురించి తప్పుగా మాట్లాడతారు. అయ్యా మీకు ఒకటి చెప్తున్నాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 6,000 మంది ఉద్యోగస్తులను తొలగించారు. గత సంవత్సరం రోజుల్లో ప్రజలకి వార్తలు తెలపట్లేదు. ఏమైందని నాకు అర్థం కాదు. ఈ వైకాపా మీడియాకి ఏమైంది, తెలుగుదేశం మీడియాకి ఏమైంది, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉత్తర ఆర్య సనాతనవాది గారి మీడియా గురించి నేను చెప్పలక్కర్లేదు. ఏం జరుగుతుంది, రాష్ట్రానికి ఏం జరుగుతుంది? 6,000 మంది ఎంప్లాయీస్ని ఇస్తే నేను ఒక ఎంపీ గారు మాట్లాడతారు నాతో, లేబర్ కదండి, కాంట్రాక్ట్ లేబర్లో 4,000 మంది ఉన్నారు, మిగతా వాళ్ళని వీఆర్ఎస్సీ సాగు చేత కొట్టి పంపించేటట్టు చేశారు. నిర్వాసితులు బిడ్డలు లేరండి దాంట్లో. వాళ్ళ భూములు 54 సంవత్సరాల క్రితం భూములు ఇస్తే వాళ్ళు పొట్టగొడితే వాళ్ళు ఉసురు తగలదండి. వాళ్ళ స్టీల్ ప్లాంట్ని మేము అడుగుతుంది. వాళ్ళ ఇంకో దుర్మార్గం బయలుదేరారు ఈ పాలనలో. కొంతమంది మాట్లాడుతున్నారు క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఏంటి ఉపయోగం అన్నారు. సిగ్గు ఉండాలా, శరం ఉండాలా మాట్లాడటానికి. నేను అనలేదండి, ఇది కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. నేను ఆయన మాట్లాడిందే చెప్తున్నాను. ఏమని, సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, క్యాప్టివ్ మైన్స్ కావాలి. దానికి ఇంకోటి చెప్తున్నాను, వడ్డీ ఏదైతే వేసారో 14.9% వేసారండి దీనికి. ఇప్పుడు అదాని గారి కంపెనీలకు 9 కూడా వేస్తున్నారంటండి. ఒకప్పుడు ఏదేసిన వడ్డీ మొత్తం 30,000 కోట్లు అంత వసూలు చేసినట్టున్నారు. రద్దు చేయాలా, 20 MPATకి పెంచండి, రాష్ట్ర ప్రభుత్వంగా అప్పచెప్పండి, ఎల్ఎన్టీకి కన్సల్ట్ ఏది వీళ్ళతో సంబంధం లేకుండా అప్పచెప్పండి. సంవత్సరానికి 5,000 కోట్లు ఒక స్కీమ్ ఆదుకుంటుందండి. 10,000 కోట్లు రేటు పెరిగినప్పుడు ఏదన్నా మామూలుగా 5 రాష్ట్రానికి ఆస్తి అండి. అది రాష్ట్ర ప్రజల త్యాగంతో వచ్చిందండి. ఏంటంటే మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఆ స్టీల్ ప్లాంట్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఒకడొకరు అదేదో తనికెళ్ళ భరణి గారు కావాలి చెల్లిపెళ్ళి మళ్ళీ అన్నట్టు ఒక శంకుస్థాపన, రెండో శంకుస్థాపన, మూడో శంకుస్థాపన, 2 శంకుస్థాపన అక్కడైనా. ఒకటి పాతదయింది, రెండోదేమో చంద్రబాబు నాయుడు గారి హైంది, మూడోది జగన్మోహన్ రెడ్డి గారి హైంది. ఇప్పుడేమో కాకెత్తుకుపోయింది. ఆ రామాయపట్నం పోర్టుని రాష్ట్ర ప్రభుత్వం చిన్న పోర్టు కన్నా మొదలుపెట్టింది. అది కేంద్ర రంగంలో కావాలి, దాని గురించి ఊసిలేదు. ఇవాళ ఈ నేపథ్యంలో అన్నిటికంటే ముఖ్యం హోదా విభజన హామీల్లో కాడి పడేసింది ప్రభుత్వం. ఇవాళ యువత నాకు అర్థం కాదండి. ఇవాళ ఏదో 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు కదా. ఐఎమ్ నాట్ లోకేష్ గారు ఈజ్ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. నేను ఆయన తప్పు పట్టట్లేదు.
ఇండస్ట్రీస్ మినిస్టర్ తమిళంగుత్తి భరత్ గారు ఉన్నారు, టీజీ భరత్ గారు ఉన్నారు. పాపం ఆయన ఈజ్ ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్, నేను కాదంటలేదు. ఎవరు ఫ్యాక్టరీలు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు? ఆ గుజరాతీ మార్వాడి ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టి ప్రజల పొళ్ళు ఓడగొట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి వాళ్ళకి రాయితీలు ఇస్తారా? ఏం సార్ నేను అడుగుతా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. నేను 2019 ముందు చేసిన తర్వాత ఉద్యమం చేశారన్న సత్సన్నాసులకి 2019 తర్వాత అంతకు ముందు కంటే ఉద్యమం చేసాం. 95% మీడియా చూపించలేదు. ముఖ్యమంత్రి ఇంటికి పిలిపించి ఇంట్లో కూర్చోవాలి, అరెస్ట్ అయ్యి నేను లక్ష్మణ్ గారు వెళ్ళాం, 4 సార్లు వెనకమాదారులు వెళ్ళాం, ఏకంగా ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళాం. ఈ సత్యం. ఆ రోజు అసెంబ్లీ ముట్టడంటే మమ్మల్ని అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఏం చేశారో కూడా చూశారు మీరు. అన్ని వేదనలు ఎదుర్కొన్న ఏ మీడియా రాయదు. 99%. 26 జిల్లాలో ధర్నా చేసాం, పాదయాత్ర బస్సు యాత్ర చేసాం, ఇప్పుడు తగ్గలేదండి. కానీ మీడియా చూపించిన బాధ్యత కాదు. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ విభజన హామీలు రాకుండా మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ ఊళ్ళో ఉన్నారు, మీది పోరుమామిళ్ళ లేదా హిందూపురమా, శ్రీకాకుళమా, పల్నాడ, రంపచోడవరమా, పాలకొల్ల, మీ ఊళ్ళో బడ్డీ కొట్టు పెట్టుకున్నారు. 8 రూపాయలు తక్కువ కాకుండా మీకు కరెంట్ వసూలు చేస్తుంది ఈ ప్రభుత్వం. నేను సేవా కేంద్రం నడుపుతున్నాను, దానికి 8 రూపాయలు 50 పైసలంతా వసూలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజలకు సేవ చేస్తా, మంచినీళ్ళు ఇస్తూ ఉంటే కూడా, మజ్జిగ ఇస్తూ ఉంటే కూడా ఉచితంగా దాని మీద సేవ చేస్తా పన్ను వసూలు చేస్తున్నారు. మన దగ్గర పళ్ళు, మన పేద ప్రజలు పళ్ళు ఒడగొట్టి వసూలు చేసిన పనులను తీసుకెళ్ళి ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారులకు ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు పెట్టుకోవాలా, వాళ్ళు సెక్యూరిటీ గార్డుల కింద పనిచేయాలా? తెలుగు జాతి పెట్టలో మోసం. నేను మాట్లాడిన తప్పైతే కనుక్కోండి. మీ ఈ కుల గజ్జి, మత పిచ్చి, ఉప ప్రాంత పిచ్చి పక్కన పెట్టి ఆలోచించండి. నాకు అనేక పార్టీలు ముద్రలు వేశారు మీరు. కాంగ్రెస్, వైకాపా, తెలుగుదేశం, సిపిఎం, ఎంఐఎం, టిఆర్ఎస్, సిపిఐ అన్ని ముద్దలు వేసుకుంటూ వెళ్ళారు కదా మీరు. నేను అడుగుతున్నాను వాళ్ళ మీకు కనుక నేను 40 ఏళ్ళ నుంచి మీరు చూస్తున్నాను. నేను అడుగుతున్నాను, 10 నుంచి 15 లక్షల మంది యువతని ఇవాళ ఎంఎస్ఎంఈలు కానీ మీకు ఇన్సెంటివ్స్ వస్తే 10 ఏళ్ల పాటు 100% ఎగ్జామ్షన్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, ప్లస్ మీకు పన్నుల మిగతాన్ని వచ్చి ఆ ఇన్సెంటివ్స్ కనుక వస్తే, మీకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు కనుక వస్తే, కళ్యాణ్ బాబు గారు రావాల్సిన 10 లక్షలు కాన్స్టిట్యున్సీకి 500 మందిని ఇప్పటికి 1000 మంది ఉండేవారు కాన్స్టిట్యున్సీ. ఇవన్నీ వచ్చి ఉంటే మీ 15 లక్షల మంది యువత మీరు మీ ఊళ్ళలో ఆత్మగౌరవంతో బతికేవారండి. నన్ను తిట్టుకొని తర్వాత బాధ లేదు. ఎందుకంటే మీ పెద్దలు నేర్పిన సంస్కారం, మీరు పార్టీ నేతలు నేర్పిన సంస్కారం, మీ మత ప్రబోధం ఇవన్నీ మీ సంస్కారం దాంట్లో కనపడుతుంది కాబట్టి అన్నీ వాళ్ళకే చెందుతాయి. మీ నాయకులకి, మీ మత పెద్దలకి, మీ యొక్క కుటుంబ సభ్యులకే చెందుతాయి, మంచి అయినా చెడైనా. ఎందుకంటే వాళ్ళు నేర్పిన సంస్కారం కదా. నేను అడిగిన దాంట్లో ఆస్తున్నాం. 15 లక్షల మంది మీ ఊళ్ళల్లో పారిశ్రామిక అధిపతులుగా దమ్ముగా నిలబడే యువత కలిజే ఉంది మన నాళ్ళకి. వాళ్ళ టెక్నికల్ సపోర్టు. ఇవాళ గుజరాతీ గెద్దలు కొన్ని మనకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అని తన్నుకుపోయి గుజరాత్లో పెట్టుకుని 110 లక్షల కోట్ల ఫైనాన్షియల్ ట్యాక్షన్ ఇస్తారు గిఫ్ట్ సిటీలో. వాళ్ళకు దోలేరు సిటీ, వాళ్ళకు గాంధీనగరం, గుజరాత్ ఏది కావాలంటది. నేను అడుగుతాను, ఇవాళ మీ ఊరికి పేరు తీసుకొచ్చేవారు, మీ కుటుంబానికి పేరు తీసుకొచ్చేవారు, మన రాష్ట్రానికి బాగుండేది, మన దేశానికి సంపద సృష్టించేవాళ్ళు వీళ్ళని వదిలేసి ఇవాళ మార్వాడి నక్క పల్లి ఫ్యాక్టరీలో పెడుతున్నారు. ఆ దాంట్లో మిమ్మల్ని మీ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఇస్తారు, అది కూడా ఉత్తరాదిని తెచ్చుకుంటారు. ఏం చేస్తారండి? ఆదాని డేటా సెంటర్. సరే, ఎకో సిస్టమ్ పెరుగుతుంది, మంచిది. ఎన్ని ఉద్యోగాలు వస్తే 300 ఉద్యోగాలు, 1,88,000 ఉపాధి. చెవులో పువ్వు పెట్టుకున్నామా? విష్ణుకుమార్ రాజు గారు చెప్పారని తెలియట్లేదా? ఆయన బీజేపీ అని కదా. 2025 మార్చి 31 నాటికి మొత్తం ఆల్ఫా కంపెనీ అంటే మీరు ఏదైతే గూగుల్ చెప్తున్నారో సెంటర్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య అంతా 1,85,719, 718 మొత్తం 1,85,000 ఇండైరెక్ట్ ఉపయోగ ఎకో సిస్టమ్ పెరుగుతుంది. అంతవరకు చెప్పండి. దానికి ఎంత ఇస్తున్నారు? నేను చెప్తున్నానండి, వేలాది కోట్లు. ఓకే, మంచిది. కానీ ఎలక్ట్రిసిటీ ఏంటి? 5 గగావాట్లు పెంచుతా అన్నారు. 5 గగావాట్లు అంటే 5,000 మెగావాట్లకి దాని కెపాసిటీ అండి. అంటే డేటా సెంటర్ స్టోరేజ్ దాని ప్రకారం కొలుస్తారు. దానికి అంత ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిసిటీ కావాలి. ఎంత కావాలో తెలుసా? సోయి ఉందా అసలు మీకు ఎవరికన్నా? 5,000 మెగావాట్లకి దాదాపు 20,000 మెగావాట్ల 25,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు కావాలి. ఈ సోలార్ అంటే సోలార్లో 1000 మెగావాట్లు పెడితే 1000 మెగావాట్ల విద్యుత్ రాదండి. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ఉంటుంది. అంటే ప్రొడ్యూస్ చేసేది ఎండాకాలం, మా వర్షాకాలం ఇవన్నీ లెక్కేసుకుని రాత్రి పనిచేయదు కదా. దానికి 20% వస్తే మ్యాక్సిమం ఇవాళ యావరేజ్ 17 ఉంది ఇండియన్ యావరేజ్ వస్తే. అంటే మీరు 25,000 మెగావాట్లు పెడితే ఒక 5,000 మెగావాట్లకి డేటా సెంటర్కి విద్యుత్ అవసరం. దీళ్ళ కోసం అక్కడ రాయలసీమ నుంచి కరెంట్ తీసుకొస్తానికి చిలకూరుపేట లైన్ వేయడానికి 28,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా. దానికోసం ఖర్చు పెడితే ఎవరి సొమ్ము ఖర్చు పెడుతుంది? అది మన బతుకులు బాగు చేయడానికా?
లేకపోతే మార్వాడి వ్యాపారికో గుజరాతీ వ్యాపారికో తాళాలు కొడతానుక హూ మెరిట్ మేబీ వాళ్ళు జగన్ గారు ఆదాని గారిది మోసం చేశారు, అందరి నష్టం అని చెప్పారు. ఎవరు తెలుగుదేశం కూటమి పాపం కళ్యాణ్ అందరూ తిట్టారు. ఇవాళ దాని మీద కేసు పెట్టారు. నిజమే, దానివల్ల అన్యాయం జరుగుతుంది. మరి కూటమి వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేయకుండా ఆయన మనం వచ్చి ఆయన దిగి ఆదేశాలు ఇచ్చారంట కదా. అంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు పాలకులున్నా ఆదాని గారు గుజరాతీ పాలకులను అడుగుతున్నారా? అంటే ప్రశ్నిస్తే వాళ్ళని చంపేస్తారా లేదా వేధిస్తారా? తెలుగు జాతి హక్కుల గురించి మాట్లాడతాను నేను ఇక్కడ. పార్టీ ఏదైనా పక్కన పెట్టండి 5 నిమిషాలు. మీ పార్టీలు ఎంత అన్యాయం జరుగుతుంది రాష్ట్రం విషయంలో, ఎంత జరుగుతుంటే వాళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తాను. అమరావతికి వాళ్ళ ఎంగిల్ మెతుకులు వేసిన ఎందుకు ఊరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. ఇంతకుముందు నేను చెప్తున్నాను, ఐమ్ నాట్ డెనయింగ్ దట్. కానీ ఏం జరుగుతుంది మాట్లాడలేకపోయిన పరిస్థితికి ఎందుకు వచ్చారు? ఆనాటి పాలన 96 నుంచి 2000 వరకు ఉన్న పాలన ఏమైంది ఇప్పుడు? ఇంకోటి పోనీ నేను తప్పు అనుకుందాం, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి కలెక్టర్లతో ఏమన్నారు? 51% సంతృప్తి అన్నారు. 2019లోనే మీరు 90 సంతృప్తి అన్నారు. మీకు వచ్చిన ఓటింగ్ సంఖ్య కూటమికి ఉత్తర భారతీయ జనతా పార్టీ 56 పాయింట్ చిల్లర. ఇవాళ 5% సంతృప్తే లేదంటున్నారు. అంటే ఏం జరుగుతుంది? మీరు కష్టపడతారంటే మీ సలహాదారులు సరిగ్గా లేరండి. అమరావతిని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ కింద చేయటం కాదు, మళ్ళా చెప్తున్నాను, దాంట్లో ఒక అపాచియో లేదా బ్రాండిక్సో చిన్నది పెడితే ఒక 200 ఎకరాలు ఇచ్చి VGF ఇస్తే అక్కడ 5-10 వేల మంది వస్తారు. వాళ్ళకి వెనకమాల దాంట్లో స్థలాలు ఇవ్వండి. మధ్యతరగతి అన్ని వర్గాలకు ఉండే రాజధాని చేయాలి కదా. రియల్ ఎస్టేట్ పెద్ద వాళ్ళని తీసుకొచ్చి 200 ఎకరాలు ఇస్తే ఇన్స్టిట్యూట్స్కి సరిపోయిందండి? అందరు ప్రజల జీవనం ఉండే ఒక గొప్ప నగరం కావాలి. మీరు తప్పు చేస్తున్నారు. ఇవాళ రెండో భూమి పెడుతున్నారు. దేనికోసం అంటే రియల్ ఎస్టేట్ దానికోసం అండి. ఒలింపిక్ సిటీ అంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారి విజన్ తప్పట్లేదు. ఆ సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ అవుతుందండి చక్కగా ఉంటే. నిజంగా చెప్తాను, కావాలని వెరిఫై చేసుకొని తిట్టుకోండి. శ్మశానం అనే రాష్ట్ర రాజధాని ఎవరు అనుకోరండి. కొంతమంది దిక్కుమాలని మాట్లాడారు. ఎక్కడో నిన్న వరదలు వచ్చినాయి దుబాయ్లో, నీళ్ళంతా వచ్చినాయి. హైదరాబాద్లో 15 సెంటీమీటర్లు పడితే పరిస్థితి ఏంటో 11 లక్షల క్యూసెక్లు వచ్చినాయి. అక్కడ 29 గ్రామాల మునిగినాయా, మధ్య రోడ్డు మునిగాను. ద్వేషం పక్కన పెట్టండి. ఒక మంచి రాజధానిగా, ఏది 50 అంతస్తుల అన్ని వర్గాల నివాసం ఉండే రాజధాని కింద, హరిత రాజధాని కింద, ఆ నది పక్కన కొంత భాగాన్ని పక్కన పెట్టి హరితంగా ఉంచి అవి కూడా చేయకుండా అద్భుతంగా చేసుకోవచ్చు మనకు అవసరమైన మేరకు. నేను దాని మీద ఉన్నాను. కానీ మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిపోతాం? ఒలింపిక్ సిటీయా? తినటానికి తిండి లేదు, మేసాలకు సంపెంగి ఉంది అన్నట్టు ముందర ఉన్న వాళ్ళకి రైతులకు పెట్టుకోండి, ఉపాధి కల్పన కేంద్రం పెట్టండి, సరైన అడ్వైజర్స్ పెట్టుకోండి. ఐఎమ్ నాట్ డెనింగ్ దట్ అట్ లేటర్ స్టేజ్, దట్ మస్ట్ బి అట్ లేటర్ స్టేజ్. ఇంకా భూమి కావాలంటే రైతులను కన్విన్స్ చేయండి. 90% రైతులు కొన్ని గ్రామాలు ఇస్తానన్నమాట, వాస్తవమే. నేను కూడా మాట్లాడాను. అందుకని రైతులు ఎదురుగా మనం ఏం చేస్తాం చెప్పగలిగితే చెప్తాం. అందుకని వాళ్ళు కాకుండా మనం వెళ్ళి వాళ్ళ తరఫున అడ్డుపడతామా? తీసుకోవద్దని కాదు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కోరదాం. ఇక మిగతా విషయాల్లో చూసుకుంటే రాష్ట్రంలో మహిళల మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. ఈ విషయం మీద గవర్నర్ కళ్యాణ్ బాబు గారి సుగాలి ప్రీతి గురించి ఆయన చేసిన విరోచిత పోరాటం ఏదైతుందో ప్రజల మనిషితలలో ఉండిపోయింది. సరే, జగన్ గారి హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారనేది మాట ఏదన్నా ఈయన గురించి ఇచ్చారని చెప్తున్నారు కదా. ఇవాళ నేను తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు అనేది నాకు తెలీదు. ఇంకా అన్యాయం జరుగుతుందండి. సామాన్య విషయంలో ఇంకా చాలా అన్యాయం జరుగుతుంది. ఇవాళ శాంతి భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ సాఫ్ట్వేర్ విషయంలో కూడా కొన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఎంత వచ్చింది అని కోరుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు గుండె మీద చేసుకుని ప్రయత్నించండి అని అడుగుతున్నా. 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మొత్తం బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ విభాజిత ఆంధ్రప్రదేశ్లో ఉంది 2,000-3,000 కోట్ల లోపు ఉంటుంది. వెరిఫై చేసుకోండి. అయితే పురంధేశ్వరి గారు పార్లమెంట్లో అడిగితే ఏదో వేరే సమాధానం ఇచ్చారు. క్వశ్చన్ అడిగితే అది వేరే సంగతి. పార్లమెంట్లో నేను అంతకుమించి ఎక్కువ లేదు. మే 30 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా 2,000-3,000 కోట్ల లోపే ఉంది. అంటే ఆయన దగ్గర 1,00,000 కోట్లు వెళ్ళి డామని పడిపోయింది ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో పదవి వదిలేటప్పుడు కూడా 3,000 కోట్ల లోపే ఉంది. బేస్ ఎక్స్పోర్ట్స్, నాట్ BPOs. దీని మీద చండీగఢ్, గుండగఢ్ లేదా ఒరిస్సాలోనే ఎక్కువ ఉన్నాయండి. ఏంటి దౌర్భాగ్య పరిస్థితి? ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా తెలుగు బట్టలు కోస్తా రాల్సిన వాళ్ళు టెక్నాలజీ రంగంలో దిగ్గజం అని చెప్పుకుని ఎందుకు చేయలేకపోయారు? ఇది నేను అందుకని అడుగుతున్నాను. మీరందరూ తాకట్టు పెట్టారు. దీంట్లో ముఖ్యమైన బాధ్యత ఇవాళ ఆ రోజు వైకాపా నిలదీశాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆ ఉత్తరార్య సనాతనవాద గారి గురించి నేను మాట్లాడాను, తర్వాత మాట్లాడుకున్నాం. ఇవాళ అడుగుతా ఉన్నాను. అందువల్ల మొత్తం పాలన చూస్తే ఇవాళ చూస్తే అనుకున్నంతగా సాగటం లేదు.
అనేక ఇబ్బందికరమైన కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే ముందే రంగంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పాత ఓదార్పు యాత్ర నిజంగా పోతే స్పందించడం తప్పులేదు, కానీ అదే యాత్ర కాకూడదు. ఇవాళ మిగతా విషయాల్లో మాట్లాడుకున్నాం, కానీ రాష్ట్రం ఉమ్మడి హక్కుల విషయంలో కలిసి పోరాడే విషయంలో మాత్రం అధికార పార్టీ రావట్లేదు, ప్రతిపక్ష పార్టీ ముందుకు రావటం శోచనీయం. కానీ ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చాలా దారుణంగా మాట్లాడుతారు. ఇందాక మీరు అన్నట్టు కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడటం కావచ్చు, ఆ తర్వాత ఏదైనా ప్రభుత్వ డెవలప్మెంట్కి సంబంధించి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసిన మీటింగ్లో కూడాను చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఆ దారుణమైన మాట్లాడటానికి గల కారణాలు ఏంటి సార్? ఏం మాట్లాడారు దారుణండి? ఒక ముఖ్యమంత్రిగా ఆయన మనం చేస్తున్నటువంటి పాలన లేదా మనం చేస్తున్న మంచి జనాలకు నచ్చట్లేదు. ఆయన కనీసం అది దారుణమైన మాటలు కాదు, మంచి మాట్లాడారని చెప్పండి. అది దారుణమైన మాటలు ఏంటిది? ఆయన ఆత్మసాక్షిగా ఆయన శోధించి ఒప్పుకుంటారు. ఇంతకుముందు 90% సంతృప్తి అన్నారు. 56.5% ఓట్లు వచ్చిన 51% సంతృప్తి ఉంది అని అనుకుని చేరట్లేదు అన్నారంటే ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. మంచిదే కదా, అది అర్థమవుతుంది. ఆయన పరిపాలన సరిగ్గా ఉండట్లేదని. ఆయన తాను నిద్రపోవడం ఇంకోళ్ళు నిద్రపోవడం అని చెప్తారు, అదేమో కానీ ఆయన పరిగెడతా ఉంటే వెనకమాల మిగతా యంత్రాంగం పట్టి పరిగెట్టాలి, అంత చేయించలేకపోతున్నారు. ఎందుకని? చుట్టుపక్కల ఉన్న బ్యాచ్ అలాంటిదని. ఆయనకి మద్దతుగా ఆయనే మాట్లాడుకొస్తుంది. మంత్రులు ఒకళ్ళైతే తప్ప మిగతా వాళ్ళు కూడా అవుట్ రైట్గా మాట్లాడలేదు. దేర్ సోషల్ మీడియా డిజాస్టర్గా ఫెయిల్ అయింది. మళ్ళీ చెప్తున్నా, ఆయన చేసిన మంచిని చెప్పుకోవడం వల్ల తెలుగుదేశం బట్టి సోషల్ మీడియాలో 3 నెలలు తప్ప మెడికల్ కాలేజ్ విషయంలో డిజాస్టర్గా ఫెయిల్ అయింది. ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆయన బయట చేస్తున్న కామెంట్లు కూడా అలాగే ఉన్నాయి కదా. ఏమండి, ఆయన విశాఖపట్నం స్టీల్ కర్మాగారం మీద వాళ్ళ మీద మాట్లాడిన విషయాలు చాలా శోచనీయం. అది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఒక్కో చోట ఒక్కో రకంగా ఒక్కో రకమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఏమండి, ఇంతకుముందు పాలకులు చేస్తారు, ఈయన చేస్తుంటారు. పాలకులు సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి, సెల్ఫ్ రిస్ట్రైన్ అవ్వాలి. వాళ్ళు అవట్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనే నేను విజనరీ అని చెప్పుకునేటోడు. జనరల్ గా ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అండి, ఆయన మంచి పాలకులు, సెల్ ఫోన్ విషయం, హైదరాబాద్ విషయం చేస్తారని చెప్పి రకరకాలు చెప్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారే మన కూటమి ప్రభుత్వం బాగాలేదు, లేకపోతే మనం బాగాలేదు, లేకపోతే మన పాలన బాగాలేదు, లేకపోతే రాష్ట్రంలో అందరికీ ఒక పక్కన అందుతున్నాయి అని చెప్పి ఆయనే చెప్తూ, మరో పక్క మంత్రులకి ఇస్తున్నటువంటి ర్యాంకింగ్ లో కూడా ఈవెన్ లోకేష్ గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఇస్తున్న ర్యాంకింగ్ కూడా 11, 12, 10కి పోయి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు? ఏమండి, ఆయన ఆత్మశోధన చేసుకుంటే రాష్ట్రానికి మంచిదండి. నేను గాల్లో కూర్చుని నేను మొత్తం అంతా బాగుంది, నేను 90% సంతృప్తి ఉంది, లేదా బెటర్నో కానీ ఈ విధంగా అనుకుంటా కంటే శోధన చేసుకుంటే ముఖ్యమంత్రి మంచిదే కదా, తప్పేం లేదండి నా అభిప్రాయం ప్రకారం. కానీ ఆయన దాని మీద చేసుకున్నప్పుడు దాని అవుట్కమ్ చూపించాలి కదా. అలా కనీసం ఆత్మశోధన మొదలైన అవుట్కమ్ అడుగుదాం. 2 ఏళ్ళు పరిపాలన దాదాపు 50% అవ్వాలని 2 ఏళ్ళు అవ్వలేదు, 18 నెలల పరిపాలన అయింది. చూద్దాం దాంట్లో. ఇప్పటికీ కూడా ఇంకా ఆయన నిన్న మీటింగ్ లో మాట్లాడుతూ కూడా గత 18 నెలల జరిగినటువంటి విధ్వంసం గురించే మాట్లాడతారు. ఇంకా 18 నెలలు కాదు, గత 5 సంవత్సరాలు. నేను అనేదండి గత 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం ఈ 18 నెలల్లో తవ్వే కొద్దీ ఇంకా కొత్త విషయాలు. ఆయన ఏం చేయాలంటే ఫెయిల్ అయినప్పుడు ఆ సమస్యను పాతాళం మీద నెట్టేయాలి. ఆ సిస్టమ్ ఆయన ఫాలో అవుతున్నారని తెలియదు కానీ, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అనుకున్నట్లేదు. ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలు కూడా రుచించట్లేదు కొన్ని విషయాల్లో. ఎందుకంటే అయిన వారికి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో వడ్డిస్తున్నారనే భావన కొంతమంది, అందరూ లేదు అంటలేదు, కొంతమందిలో ఉంది. బట్ మౌలికమైన తేడా చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. ఏంటంటే కొంచెం ఎఫెక్షన్స్, కొంచెం పాతయో కొంచెం మార్పు వచ్చిందనే మీకు కావాలంటే మానసిక శాస్త్రవేత్తలను అడగండి ఎవరైనా, కొంచెం ఆ విషయంలో కనపడుతుంది. కానీ ఒకసారి అదుపు తప్పి మాట్లాడతాం అనేది వయసు రీత్యానో నాకు మిగతా విషయాలు నాకు తెలియదండి. సార్, మొన్న నా మధ్య వైజాగ్ నారా లోకేష్ గారు వెళ్ళినప్పుడు ఆయనకి కార్యకర్తలే ఎదురు తిరిగినటువంటి పరిస్థితి సార్. ఆయన సమాధానం చెప్పుకోలేక దాటేసి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పేదలు చదువుతుంటే ఆయన దాటేస్తూ ఆగండి అని చెప్పి గదిమి అరిచి పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఆయన రైతులు వాళ్ళతో సమస్యలు చెప్పుకుంటూ ఉంటే మేము మైక్ కట్ చేయించారు, లేదంటే నేను రాజకీయాలు చేయడానికి రాలేదన్నారు, ఆయన తప్పించుకున్న పరిస్థితి. ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు కృష్ణా జిల్లాకి వెళ్ళారు, అక్కడ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడే రైతులకి అన్ని సక్రమంగా అందేవి, ఇప్పుడు రైతులకు వేసినటువంటి అన్నదాత సుఖీభావ 5,000 తప్ప రైతులకు ఒరిగింది ఏమీ లేదు, గత ప్రభుత్వ పాలనే బాగుంది అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి రైతులు కూడా కాదు, అక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు మాట్లాడుతున్నటువంటి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఏం సార్ అసలు రాష్ట్రంలో ఎవరు ఎక్కడికి పోయినా కూడా వీళ్ళే మరో పక్కకు వస్తే అసలు అంతా సుభిక్షంగా ఉంది, సూపర్ 6 అమలు చేశాము,
ఎవరైనా ఇంకా రాలేదు, పథకాలు అమలు కావట్లేదు అంటే వాళ్ళ నాలుక మందం, వాళ్ళ నాలుకలు కట్ చేయాలి అనేటువంటి మాటలు ఒక పక్కన మాట్లాడుతున్నారు. ఒక పక్క వాళ్ళకే వస్తున్నటువంటి వాటిని గదిలో నిర్వహించు, లేదంటే పోలీసులకి అక్కడక్కడ అలాట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మీటింగుల్లో. ఏం జరుగుతుంది అసలు? విషయం అక్కడ అర్థమైనప్పుడు పరిస్థితిని దాటేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ధైర్యంగా ఫేస్ చేసిన వాడే నాయకుడు అండి. ఇవాళ లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన సమాధానం చెప్పట్లేదంటే అక్కడ సమాధానం లేదని అర్థం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అసహనానికి గురవుతున్నారు. నిజంగా మళ్ళీ చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఎంత కాడి పక్కన పెట్టేసి ఎంత గట్టిగా ఉద్యమం చేసామో తెలుసు. కానీ నేను చెప్తా ఉన్నాను, ఆయన అసహనానికి గురవుతున్నారు. అంటే ఆయనే ఆత్మశోధన చేసుకుని అంత ఎందుకు జరగట్లేదని నాకు అర్థం కావట్లేదు అనేది. మళ్ళీ నాకు 96లో చంద్రబాబును చూస్తాను, ఆయన 2014 చంద్రబాబు ఆయన బాగాలేదండి. అందరూ అనుకునే సందర్భంలో ఆయన కష్టపడుతున్నారు. మిగతా వాళ్ళ అంగాలు ఎలాంటి టీంని ఎన్నుకున్నారో తెలియదు, ఎక్సెప్ట్ యూ. ఇవాళ ఆయన అసహనం ఆయన ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. ఇక ఉత్తర ఆర్య సనాతనవాది ఆమెన్ గారి గురించి నేను మాట్లాడండి, అది మీరే సమాధానం చెప్పుకోండి. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతారో ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం మాట్లాడి సాయంత్రం రాత్రి ఆయన విషయాలు పక్కన పెట్టండి. ఇక మనోహర్ గారు వెళ్ళినప్పుడు ప్రజలలో ఎగ్నెస్ట్ కనపడతా ఉంది. రైతుల విషయంలో మిగతా విషయంలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అంటే బై అండ్ లార్జ్ మనం మాట్లాడే బై అండ్ లార్జ్ 100% అసంతృప్తిగా ఉంటారండి, అలా కాదు కదా. ఉన్నమాట వాస్తవం, అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా ఇవన్నీ కూడా దాని మీద ఒక కాంప్రహెన్సివ్ ప్రణాళిక లేదు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరండి? అచ్చెన్నాయుడు గారు. వారు సమాధానం చెప్పాల్సింది చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే వారు ఒకప్పుడు సమర్థవంతంగా పనిచేశారనే పేరున్న వ్యక్తి ఇవాళ ఎందుకని ఈ విధంగా అయిపోతున్నారో, వాళ్ళ పిఎల్ కింద ఎవరైనా పెట్టుకున్నారో దయచేసి ఆలోచించుకుని ముందు చూపుతూ వెళ్ళాల్సిన బాధ్యత వారికి ఉందని అభిప్రాయం. కానీ ఇదే ప్రాబ్లం ఉన్నా కూడా నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు. లేదు తుఫాను బాధితులకి సహాయం కావాలన్నా కూడా ప్రణాళిక వేసుకుని దానికి ఇంత నష్టం వచ్చిందని చెప్పి దాని సహాయార్థం కోసం నారా లోకేష్ గారు వెళ్తున్నారు. మీకు అలా కనపడిందా? మాట్లాడాలనిపించినా కూడా నారా లోకేష్ గారు వీళ్ళు మాట్లాడుతున్నారు. మీకు అలా కనపడిందా? కనపడటమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారనేది కూడా ఆయన ఎజెండాలో ఉంటుంది. అది పీఠికే రెడ్ బుక్లో మొదటి పేజీ పీఠికి అంటారు, ప్రీఫేస్ రాస్తారు, ప్రీఫేసే అది. అందుకని అది ఎందుకు విస్మరిస్తారండి? అది కూడా ఉంది, దానికోసం కూడా వెళ్తున్నారు. మరి ఏం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం నరకయాతన పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిలదీయలేరు, నిలదీస్తే బొందులాగేస్తారు. అందుకని వాళ్ళు నిలదీయలేని పరిస్థితుల్లో ఆయన తిప్పరాయన పడుతున్నారు. ఏం చెప్తామండి? కానీ రెడ్ బుక్ మాట వచ్చింది కాబట్టి రెడ్ బుక్ గురించి కూడా ఆయన మొన్న లోకేష్ గారు కామెంట్లు చేశారు. 3 పేజీలే కంప్లీట్ అయిందంట, ఇప్పటికీ ఇంకా చాలా పేజీలు ఉన్నాయంట. అవన్నీ చేసుకుంటూ పోతే ఎవరో ఎన్ని రకాలుగా ఎన్ని జైలు కావాలో కూడా తెలియని పరిస్థితి. మరి ఇలా చేసుకుంటూ పోతే వస్తాయి. ఇప్పటికి 18 నెలల కాలంలో 3 పేజీలే అయింది అంటే ఏంది అసలు? కామెంట్లు ఎలా చూడాలి? వార్నింగ్ ఇస్తున్నట్ట, లేకపోతే ఇంకా మా దగ్గర చాలా పేర్లు ఉన్నాయని చెప్పి భయపెడుతున్నట్ట? ఆయన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయిస్తాను, నేను ఎవరిని ఊరుకోనని మాట్లాడిన దానికి మొదటిగా దానికి కౌంటర్గా ఆయన మాట్లాడిన మాట అసలు ఏందండి? రెడ్ బుక్లు, డెత్ బుక్లు ఏంటండి ఇది? ఇవాళ చాలా బాధగా ఉంది. ఆయన పుస్తకంలో ఉండాల్సిన ప్రీఫేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేజీలు అది కాదు. కానీ ఒకటి, వాళ్ళ అమ్మగారిని తిట్టిన విషయంలో తిట్టలేదని చెప్పి వాళ్ళని ఏదైనా మాట్లాడవచ్చు, పొరపాటు అయ్యిందని నడుచుకోవచ్చు. ఏ కొడుకు ఒప్పుకోడండి. దాంట్లో నో సెకండ్ థాట్ దట్ నేను చెప్తాను. ఆయన కానీ ఏ నాయకుడు అన్న సిగ్గు లేకుండా వీళ్ళకి మహిళల పేర్ల మీద తిట్టుకుంటూ ఏంటి నాకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ రాంగ్. కానీ ఒకటి చెప్తున్నానండి, అనుచితంగా అసభ్యంగా, అయ్యా నేను మీకు లోకేష్ గారు సార్, నేను మీకు 2022 నేను ఒకటి చూపిస్తాను మీకు. ఇది దయచేసి మీరు ఒకసారి గమనించాలి సార్. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళంట 2020 లోపల ఎవరన్నా పరుషంగా నిలదీయడం తప్పులేదండి, పరుషంగా నిలదీయడం తప్పులేదు. ఇదిగోండి, ఈయన కృష్ణ ఒక యాక్సెన్సర్ సాఫ్ట్వేర్లో వైస్ ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తి. దిస్గే పెట్టి మెచ్చి నన్ను తిడతా ఈ విధంగా రాళ్లతో కొట్టి చంపాలని పిలిపిస్తే మిమ్మల్ని దీంట్లో ఈ కేతినేని గారంట ఇంకొక ఆయన ఏమి చేశారో నాకు అర్థం కాదండి. నేను అనుచితంగా కూడా మాట్లాడు. ఇటు వైకాపా వాళ్ళు రాష్ట్ర బందిపోతుడు దొంగలని పెట్టి నా ఫోటోను వెంకయ్యనాయుడు గారి ఫోటో వేసి దుర్మార్గంగా వైకాపా అంటే అందరూ దాంట్లో కొంతమంది బ్యాచ్, అందరిని తెలుగుదేశం వాళ్ళు కూడా ఎందుకంటానండి, అందరం కాదు.
వీళ్ళు బీజేపీ వాళ్ళు బూతులు, ఈయన శర్మ గారు బూతులు, అత్యంత దారుణమైన బూతులు. ఏది వీళ్ళ సంస్కారం, వీళ్ళ పార్టీ, వీళ్ళ మతం, వీళ్ళ పురోహిత వర్గం నేర్పింది అయింది ఇది. ఎంతండి వాళ్ళు. ఇంకా బహు ఏంటండి ఇది? వాళ్ళు మాట్లాడేది పెద్ద పెద్ద సంస్కారం చేసుకున్న వాళ్ళ నుంచి వాళ్ళు మాట్లాడితే ఇదిగో ఓ పక్కన RVS వాళ్ళంట, నువ్వు హోదా మీద మాట్లాడితే నీకు దబిడిదిబిడే అని నువ్వు దానికి సౌండ్ చేస్తా మిగతా వాళ్ళు. ఇంతటి దుర్మార్గం జరుగుతుంటే ఇదిగో వీళ్ళందరి మీద, నా మీద, శివాజీ గారి మీద, అందరి మీద ఈ విధంగా చేసుకుని తిరిగితే నేను ఒకళ్ళు అంటలేదు, ముగ్గురు ఎవరు ఉత్తర భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళు. నేను 2020 జనవరి 17 పాలకొల్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. నేను దాంట్లో కేసు పెట్టిన తర్వాత దాంట్లో నేను పిక్చర్ తీసిన దాంట్లో సంతకాలు పెట్టింది కూడా క్లియర్గానే ఉంది. తర్వాత నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర, రాష్ట్ర హోంమంత్రి గారు, DGPలు అందరికి పంపించాను ఆ రోజు. తర్వాత మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జనవరి 17న వచ్చిన తర్వాత 25 వెళ్ళి నేను ఇచ్చి వచ్చాను. ఏం చేశారండి? మరి మాకు అంటే మేము ఖచ్చితంగా మీకు జరిగినప్పుడు మేము అందరం స్పందించాం. మీ నాన్నగారిని అక్రమంగా చేసిన అరెస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చెప్తాను, 53 రోజులు జైల్లో పెడతాను. కక్షాదింపే కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ పాలకులు అండలేకుండా జగన్ గారు ఒకళ్ళు చేశారని నమ్మను నేను మీకు సంఘీభావం, మీరు దీక్ష చేస్తాను ఢిల్లీలో ఎవరు రాలా, నేను ప్రొఫెసర్లు అందరితో పాటు మీ సంఘీభావం ప్రకటించాను. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. కానీ ఇవాళ అంటే మీ ఒక్కరి మీద దాడి జరిగితే, అసభ్యంగా తిడితే, లేదా కళ్యాణ్ గారి మీద తిడితేనే, జగన్ గారి మీద తిరిగితే, మిగతా వాళ్ళకి స్వతంత్ర వ్యక్తిత్వాలను తిరిగితే పట్టించుకోరండి. రెడ్ బుక్లో మిగతా వాళ్ళ పేరు మీ ఒక్కటే ఉంటుందా? మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధా లేదంటే వ్యక్తిగత ప్రతినిధా? మీరు దయచేసి ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కాలేజీల విషయంలో ఎవరిని వదను, ఆయన సప్త సముద్రాల అవతలు దాటినా నేను తీసుకొచ్చి లోపల చేస్తానంటున్నారు ఆయన. దయచేసి ఎవరు తప్పు చేసినా అటు ఇటు కూడా ఆ రోజుల్లో కూడా మీ దగ్గర చేసింది కొంతమంది దుర్మార్గం అండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని, ఒక MP గారిని తీసుకొచ్చి, సరే దాంట్లో సునీల్ కుమార్ గారు పర్సనల్గా ఉండి కొట్టారు, ఈ మీదకి ఎక్కుతున్నారు, నాకు తెలియదు కాబట్టి నేను విశ్వసించను, జరిగి ఉండొచ్చు, డెఫినెట్ ఇష్యూ. కానీ ఆయన్ని కొట్టారు, ఆయన కాళ్ళు మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి ఆయనకేం పని లేదు, ఆయన కొట్టుకుని కాళ్ళు ఎరగొట్టుకుంటారా? అన్యాయం కదండి. కోపం ఉండొచ్చు కానీ ఒక ఎంపీకి రక్షణ అయిన పరిస్థితి తీసుకొచ్చి మీ దాంట్లో తప్పు కదా. ఇవాళ లోకేష్ గారు చెప్తాను, మీ పాలన పక్కదారి పడుతుంది. మీరు రెడ్ బుక్ మీద కాన్సన్ట్రేషన్ కాదు, ఆంధ్రప్రదేశ్ కావాల్సిన విభజన హామీ మీద దృష్టి పెట్టి, నేను అన్నది కాదు, మీరు అన్న విషయం చెప్తున్నా. అది లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని గవర్నర్లు మీరు కూడా మాట్లాడారు కదా. ఇవాళ భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలు యువత గురించి భవిష్యత్తు కాకుండా మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీ తీసుకొచ్చాం, లేదా ఇంకోటి ఫ్యాక్టరీ తీసుకొచ్చాం. ఎవరు ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు, యూఆర్ ట్రయింగ్ యువర్ లెవెల్ బెస్ట్. దేనికి? ఆంధ్రప్రదేశ్ యువతనే ఆ విభజన హామీలు తీసుకొచ్చి ధైర్యంగా నిలబడటానికి వాడు ఒక్కొక్కరిని పారిశ్రామికవేత్తగా చేయండి. కానీ మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలండి. MSMEలు ఎంతవరకు వచ్చారు? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, మనకి ఇన్సెంటివ్స్ వస్తే బాగుండేది కదా. మీ గుజరాతీ పాదుషాలు గుజరాత్కు తనుకుపోయారు, అక్రమంగా తనుకుపోయారు. మన హక్కు ఉన్నది మనం మాట్లాడలేకపోతున్నాం. దయచేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని, ప్రతి యువతని దమ్ముండి కలేజీ ఉండి పారిశ్రామికవేత్తగా తయారు చేసి అతని కుటుంబానికి, వాళ్ళ ఊరికి, మన రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకొచ్చేటట్టు చేయండి సార్. నేను కోసాను అంత ఇద్దరిని కూడా. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి స్టేట్ బోర్డులో సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో కోనసీమకి వెళ్ళి సంబంధించి తెలంగాణ మీద కొన్ని కామెంట్లు చేశారు. దానికి అప్పట్లో కొంతమంది మంత్రులు, కొంతమంది నాయకులు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి చూసాం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా. దేని గురించి? తెలంగాణ దిష్టి తగిలింది కోనసీమకి అనేటువంటి. అంటే మీ దిష్టి బొమ్మలు పెట్టుకోలేదా? చాలా దిష్టి బొమ్మలు బాగా డిమాండ్ పెరిగిందంట మా ఏరియాలో. మరి కానీ గోదావరి జిల్లాలో పరిచయం అంతో తెలియదు, కానీ నేను అక్కడే పుట్టాను, గోదావరి జిల్లాలో అక్కడే పెరిగాను, అక్కడే చదువుకొని ఉత్తీర్ణుడయ్యాను. నా ఓటు హక్కు కూడా గత 4 దశాబ్దాల పైగా అక్కడే ఉంటుంది. శాసనసభ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, శాసన మండలి ఎన్నికల్లో కూడా అక్కడే ఉంటుంది. అక్కడే ప్రతి నెల వెళ్ళి అక్కడ ఉంటాను. మా ఇంట్లో రాష్ట్రం అంతా తిరుగుతున్నా సరే మా ఇల్లు ఉంది. కళ్యాణ్ బాబు గారికి అక్కడ గోదావరి జిల్లాలో ఇల్లు ఉందా, రాష్ట్రంలో ఇల్లు ఉందా, అలా ఓటు హక్కు లేదా? 50 ఏళ్ల సంగతి నాకు తెలియదండి, 35-40 ఏళ్ళ నుంచి. కానీ నేను చెప్తున్నా, ఆ ప్రాంతం పట్ల మమకారం ఉంది, ఆ ప్రాంత హక్కుల పట్ల నిబద్ధత ఉంది, దాని పట్ల కూడా పోరాటం చేసాం అనేక విధాలు. కానీ మనం చేస్తున్నాం. సరే, ఆయన దిష్టి అవుతుందో తెలంగాణ వాళ్ళు అంటాం, తెలంగాణ బిడ్డలో అలా మాట్లాడతాం మాత్రం దుర్మార్గం అండి అది సార్. అయితే దానికి నిన్న కేసీఆర్ గారు ఆయన కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో కూడా వాటి మీద ఆయన కూడా స్పందించినటువంటి తీరు, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి.
ఏం సార్ ఒక పక్క వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తుంటే దానికి ఇటు పక్కన కాదండి రెండింటికి కౌంటర్ కానీ ఒకటి కేసీఆర్ గారు చాలా దుర్మార్గంగా ఇప్పుడు ఏదో మిగతా పెండలా ఉంటుంది బిర్యానీ చేస్తే ఇవన్నీ కాకుండా బూతులతో తిట్టారండి. నేను అనకూడదు, బూతులతో తిట్టారు, విద్వేషాన్ని రెచ్చగొట్టారు, అకారణంగా రెచ్చగొట్టారు. కొండా లక్ష్మణబాబు గారితో కలిసి పనిచేసాం. విభజన కోరటం తప్పేం కాదు, అన్నదమ్ములు దాంట్లో ఎవరి హక్కులు తీసుకోవచ్చు. ఉప ప్రాంతీయ అస్తిత్వాలు కాపాడుకోవడం తప్పు కాదు. ఇప్పుడు నేను ఒకటి కోరుకుంటే కోరుకుంటాడు, కానీ తమ్ముడు ఒక మాటతో తిట్టాడు, విభజన కోరేవాడు. వద్దురా బాబు అని చెప్పుకుంటాం, మనం సంయమనంతో ఉండాలి. అందుకని అందులో చాలామంది ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు కూడా, కాంగ్రెస్లో కొంతమంది కూడా తప్పుగా మాట్లాడారు, అనుచితంగా మాట్లాడారు. ఒక రాయకులు కాదు మిగతా వాళ్ళని. కానీ ఈ చిత్రం ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్లో ఒక పెట్టుడు నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు. ఒక షో మ్యాన్ ఉన్నాడు, ఒక పెట్టుడు నాయకుడు, ఒక ఉద్యోగ నాయకుడి పేరు మీద ఉన్న ఒక దుర్మార్గ నాయకుడు ఉన్నాడు. కాదంటే నేను నిరూపిస్తాను, తీయండి, అన్ని వీడియోలో ఉంది. అక్కడికి వెళ్ళి అనంతపురం జిల్లాకి వెళ్ళి ఏం మాట్లాడాడు? తెలంగాణ మహిళల డ్రెస్ గురించి మాట్లాడతాడా, వాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడతాడా, తినే అన్నం గురించి మాట్లాడతాడా? సిగ్గుందానికి, సారీ ఆయనకి. అలాగే తెలంగాణలో కూడా కొంతమంది ఎందుకు తిడతారు? ఒక నాయకుడిని పెడితే ఒక ప్రజలు మొత్తం గుత్తగా తిరిగాడు, అందరూ రాక్షసులేనా, అందరూ డాష్ మాట్లాడతారా, బూతులు మాట్లాడతారా? ఆ రోజు నేను కేసీఆర్ గారితో టీవీ చర్చలో కూర్చున్నప్పుడు చెప్పాను, నేను వెంకటేష్ గారు ఏంటంటే అంటే జోష్లో కోసం మాట్లాడన్నారు, తర్వాత కొన్ని డోసు తగ్గించి ఉండొచ్చు, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు, ఎక్సెప్ట్ బ్యారింగ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ తప్ప. దాంట్లో ఉన్నారు. ఎప్పుడు ఆంధ్ర వాళ్ళకి కాళ్ళు ముళ్ళు దిగితే పంటుతో తీస్తానన్న మాటలు మాట్లాడారు. ఆయన వ్యవహార శైలి కానీ, హరీష్ రావు గారిది కానీ, తర్వాత కొన్ని తీసేయండి, స్టేట్ ఇన్సూరెన్స్ హక్కులు చాలా హుందాగా ఉంది ఈ విషయాల్లో మాత్రం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తను అధికారులు రావాలి, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి. మన 2 ఎన్నికల్లో ఓడిపోయారు, బట్ గ్రామాల్లో బలంగా ఉందండి బీఆర్ఎస్. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను మీకు, పంచాయతీ ఎన్నికలు డిఫరెంట్, గ్రామాల్లో బలంగా ఉంది. పవర్ఫుల్ లీడర్ హరీష్ రావు గారు లాంటి వాళ్ళు దాని పార్టీలో ఉన్నారు, గట్టిగానే ఉన్నారు. అందుకనే నేను చెప్తా ఉన్నాను, ఈ విషయంలో మాత్రం మనం చాలా గట్టిగా జనం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం కేసీఆర్ గారు మీకు మంచిది కాదు. రాజకీయాలు కొంచెం రాజకీయాలు చూసుకోండి. 2018లో మీరు వాడుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు 23లో పనిచేయలేదు మీరు. చంద్రబాబు నాయుడు ఎందుకన్నా మంచి దూరంగానే ఉన్నారు. ఆయన టార్గెట్ చేయడం కాదండి. ఆ రోజు మీరు ఏమన్నారు? మీరు మాట్లాడారు, మహబూబ్నగర్ జిల్లా గురించి మాట్లాడారు, సంతోషం, మహబూబ్నగర్ జిల్లాలో అన్యాయం జరుగుతుంది. కానీ మహబూబ్నగర్ సభలోకి వెళ్ళి మాట్లాడారు, రాజశేఖర రెడ్డి ఏం చేసిండు, ఈయన చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిండు అన్న మీరు కాదా? చెప్తున్నానండి, మీరు కాదా? ఇవాళ పైన వచ్చే రాష్ట్రాల నుంచి వచ్చే నీటిలో మిగులు జలాలన్నీ మొత్తం వాళ్ళు కేటాయించినా సరే, దాని మీద మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ నాకు తెలుగు జాతి మొత్తం కావాలా, 11.5 కోట్ల మంది కావాలా, నా దాంట్లో తెలంగాణ భాగమే. మీకుంటుంది, నాకు లేదు. నేను హెల్త్ క్యాంపులు ఎందుకని అక్కడ పెట్టినా, ఆదిలాబాద్ దగ్గరికి వెళ్ళినా, లేదా మహబూబ్నగర్లో చెంచులగూడలకు వెళ్ళినా, లేదా భద్రాచలం దగ్గర పెట్టినా అందరూ కావాలి. నేను 3 జిల్లాల కావాలి, ఈటల రాజేంద్ర గారిని అడగండి, ఆ రోజు మాట్లాడాను. తర్వాత N95 మాస్కులు కానీ 3 జిల్లాలో పంపించాం, కిట్లు కానీ. అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను, మనకి పై రాష్ట్రాల నుంచి అన్యాయం జరుగుతుంది, దాని మీద మాట్లాడండి కేసీఆర్ గారు. మనకు మోసం జరుగుతుంది, తెలుగు జాతి ఒక్కటవ్వాల్సిన సందర్భం అండి. మీ నాయకులందరినీ కేంద్రంలో ఉన్న గుజరాతీ పాలకులు ఆడిస్తున్నారండి, కేసులు పెడుతున్నారు, జైల్లో ఇస్తున్నారు, పెట్టి ఒకరి మీద ఒకరిని రెచ్చగొడుతున్నారు. దాని మీద మాట్లాడండి. మహారాష్ట్రలో అనుకూలంగా మనకు మిగులు జలాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం, ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అఫిడవిట్ వేసిందండి మనకు 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాశనం అయిపోతాయండి. మళ్ళీ రెండోసారి సుప్రీంకోర్టులో కూడా వేసిందండి. మీరందరూ మీకు తెలిసే విషయం. ఎందుకని ఇలా చేస్తున్నారు? ఆ మహారాష్ట్రలో గురించి పోగొడుతున్నారు. మహారాష్ట్రలో ఉన్న కోయినా డ్యాము, ఆంధ్ర పవర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, టాటా వాళ్ళ దగ్గర నుంచి మనకు కిందకు రావాల్సిన 100,000 TMSలు తీసుకెళ్ళి అరేబియా సముద్రంలో ఉప్పు నీటితో కలుపుతున్నారండి. దాని మీద మాట్లాడండి. తెలంగాణకు ₹1 కోటి రైల్వే బడ్జెట్ పెంచారు, 25-26 సంవత్సరాలు పెంచి గుజరాత్కి 8,400 కోట్లు పెంచుకున్నారు. 8,400 రెట్లు పెంచారు తెలంగాణకు. పెంచిన దానికంటే పోల్చుకుంటే ఈ సంవత్సరం 25-26 మీ నోట మాట రావట్లేదే. దాని మీద ఎందుకు రాదు? భయమా? అడుగుతున్నాను. మోసం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కలిసి పోరాడాలి. మీరు మళ్ళీ చెప్తాను, మీకు హరీష్ రావు గారో, లేదా దాసో శ్రావణ్ గారో, లేదా మిత్రులు వినోద్ కుమార్ గారో, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నిలబడతారు, నమ్మకం నాకుంది. రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారు, మన జాన్ వెస్లీ గారు నిలబడతారు, సాంబశివరావు గారు నిలబడతారు. అందరూ గర్విస్తున్నాం మేము. తెలుగు జాతి బిడ్డలుగా ఒక సింగండి కాళ్ళ గురించి మనం అందరం నిలబడదాం. రాష్ట్రానికి ఇక్కడ తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలని కోరుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఒక అస్తిత్వానికి, తెలుగు జాతి గొప్పతనానికి అది పాటుపడాలి. ఒకళ్ళకొకళ్ళు మనం ఎంత దుర్మార్గం జరుగుతుంటే 11 ఏళ్ళ నుంచి
ప్రతి బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మీరు చెప్పిందే కదా. ఇంత అన్యాయం జరుగుతున్నాం, నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు కదా. మనం మాట్లాడుకోవాల్సిన ఇది మానేసి పక్కన కోస్తా రాయలసీమ ప్రాంతం మీద ఎందుకండి విద్వేషం? మంచిది కాదు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కళ్యాణ్ బాబు గారు ఇందాక మీరు ఇంతకుముందు మాట్లాడారు, మొదటిసారి మీరు మాట్లాడినప్పుడు అమర్నాథ్ గారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు అసలు నాకు అర్థం కాదు. విభజన సమయంలో ఏమన్నారైనా? విభజన సమయంలో ఒక్కడు స్పందించాడా? దిగజారిన బతుకులా, దరిద్ర బతుకులా ఏమన్నారైనా? ఎంత అన్యాయం అండి నేను అడుగుతున్నాను. ఒకసారి ఆయన అందం మనం పట్టించుకుంటే చాలా గట్టిగా మాట్లాడారు. ఎవరిని తిట్టుకున్నారో తెలియదు నాకు. మరి ఆయన తిట్టుకున్నారు అనుకోండి. దీంట్లో వచ్చింది రాష్ట్ర విభజన ఒక్కడు కూడా మాట్లాడలేదు. దరిద్ర బతుకు ఎందుకు? ఎవరిదండి దరిద్ర బతుకు? ఇక్కడ సిగ్గులేని ఎంపీలు ఎవరండి? మీ అన్నయ్య గారు మంత్రిగా ఉన్నారు, ఆయన అవమానించొద్దు. ఆయన ఎందుకు మాట్లాడలేదు, ఎవడు ఎందుకు మాట్లాడలేదు అంటారు. మాట్లాడారు. హైదరాబాద్ యూనిట్ చేయాలని కోరారు ఆయన ఒకసారి. అలాగే మిగతా ఎంపీలు మాట్లాడారు. రాజగోపాల్ గారిని హైదరాబాద్ నడిపొట్టుని కట్టి మీరు ఒక మాట మాట్లాడారా? మీ అన్నయ్య గారిని తిడతా ఉంటే. అలాగే మీరు తిడతారా మళ్ళీ ఇప్పుడు సిగ్గులేని ఎంపీలని? ఎవడో ఎందుకు స్పందించలేదు? స్పందించారు. మీరు హంసతూలిక తలపాల మీద సేనిస్తా ప్రజల యొక్క రక్తం శాతంతో వాళ్ళు ఇచ్చిన టిక్కెట్లతో మీరు ఇంత సిరి సంపన్ను తీసుకొచ్చి ఇంత అద్భుతమైన స్టేజ్ కలిగి దమ్మున్న నాయకుడిగా పేరొందుతూ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉంటూ ఇంత ఉన్నాయన 100% స్ట్రైకింగ్ రేట్ కొట్టినాయన ఆ రోజుల్లో ఏం చేశారు? ఇవాళ పెట్టెలా పాపం తెలంగాణలో శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాంత్ కానీ అనేక మంది అక్కడ ఆత్మత్యాగం చేసుకున్నప్పుడు ఒక కన్నీటి బొట్టు కాల్చారా? వెళ్ళారా? పోనీ విడిపోయిన తర్వాత వెళ్ళి ఒక సమైక్యాంధ్రానికి ఒక విగ్రహం ఎక్కడుందో కూడా తెలియదు మీకు. జయాంధ్ర కోసం వసూలు పరిణాలకు నేను ఆ మేయర్ గారితో అంతా బాగు చేయించుకున్న కార్యక్రమాలను పెట్టాము మేము. మీరు ఏమైపోయారో తెలియదు. ఇవాళ మమ్మల్ని అనుకున్న మీపుల మీద వాళ్ళు కొడుతున్నప్పుడు కేంద్రంలో ఉన్న పోలీసులు కొడుతున్నప్పుడు నన్ను ఇవాళకి బాధపడుతుంది. మీరు ఏమైపోయారో తెలియదు. నాకు అర్థం కాదు. హంసతూలికల తలపాల మీద సేనిస్తే మీరు ఎవరు దరిద్ర బతుకులు ఇవాళ నేను మీ దరిద్ర బతుకు ఎవరు స్పందించిపోయి ఎందుకు? మీరు ఎంపీలు ఉన్నారు, ఎవడో అని కూడా మాట్లాడారు. నేను మొదటి స్పష్టంగా విన్నాను. మీరు రండి చూపిస్తాను. ఆర్టీసీ కార్మికులు ఇలా కూలగజ్జి మదపిచ్చి ఉప ప్రాంతి పిచ్చి రెచ్చగొట్టే వాళ్ళని పక్కన పెడదామండి. అంత చెత్త ఫెలోస్ ఉండరు, నేను ఒప్పుకున్నాను. కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే చెత్త బ్యాచ్ సన్నాస బ్యాచ్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని వాడుకుని వాళ్ళ పదవుల కోసం వాడుకుని దానిలో మీరు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నేను ఆ విషయంలో అద్భుతంగా మాట్లాడతాను. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఏమని ట్రోలింగ్ చేసే వాళ్ళ సభ్యత. ఎస్, నిజంగా మీరు అందే మీ ఫ్యాన్స్ కూడా అదే విధంగా ఫాలో అవుతారు. ఎందుకంటే మీరు అన్న మంచి మాటలలో ఏం చెప్పారు? మీరు సంస్కారం వాళ్ళు తెలుస్తుంది ఎంత ఆవేదన చెందారు. బూతులతో వాటితో ట్రోలింగ్ చేస్తారా? విమర్శించండి వేరు. మీరు చెప్పిన ఒక చెత్త సన్నాసి పెట్టండి. మీరు అన్నట్టు వాళ్ళు సంస్కారం లేదు. వాళ్ళు పెద్దలు పెంచిన సంస్కారమే వాళ్ళ కామెంట్లో కనపడుతుందండి. వాళ్ళ పెద్దలు పెంచింది వాళ్ళ నాయకుడు, వాళ్ళ పార్టీ నాయకుడు ఇచ్చిన ఆదేశాలు, వాళ్ళ మత పెద్దలు ఇచ్చిన ఆదేశాలు, పెంపకం సంస్కారం ఆ కామెంట్లో కనపడుతుంది. మంచిదైనా చేయడైనా సరే కామెంట్ చేయడం తప్పు కాదు. కానీ సంస్కారం హీనంగా కామెంట్ చేసే వాళ్ళకి వాళ్ళ నాయకులకి చెంది మీరు అందుకు కరెక్టు. మీ ఫ్యాన్స్ కూడా గట్టిగా కూడా అదే పాయింట్ ఏంటంటే అందరికీ చెప్తూ ఉన్నారు, ఇలా చేయమాకండి అని చెప్తూ ఉన్నారు. ఎంత మంచి అదే ఆశయాలు ఉన్నారో. కానీ డెఫినెట్గా తప్పులేదండి. సరే, నేను కమింగ్ బ్యాక్, మీరు ఏమంటారండి? అక్కడ ఆర్టీసీ కార్మికుడు ఒక 8,000 రూపాయల జీతం వచ్చే అతను ఎన్ని రోజులు స్ట్రైక్ చేశారో తెలుసా మీకు? గవర్నమెంట్ జీతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? స్థానిక వర్తకులు వాళ్ళకి బియ్యం ఇచ్చి కాపాడారండి. మీరు ఎక్కడున్నారు నాకు తెలియదు. అదేవిధంగా అక్కడ విద్యార్థులు బయటకు వచ్చారు, ఉపాధ్యాయులు బయటకు వచ్చారు, ఎంప్లాయీస్ బయటకు వచ్చారు. వాళ్ళ ప్రతి ఒక్కరు బయటకు వచ్చారు. ఆఖరికి ఇళ్లలో వంట చేసుకున్న మహిళలు కూడా, గృహిణులు కూడా బయటకు వచ్చి నిలబడ్డారండి. మీరు ఎక్కడున్నారండి? మీ దగ్గరికి ఒక ఉద్యోగ నాయకుడి గురించి మాట్లాడితే మీ సంబంధం రానని చెప్పిన మీరు ఎక్కడున్నారండి? ఒక ప్రాంతానికి కష్టమైతే ఆ రోజు తర్వాత ప్రత్యేక హోదా కోసం ఆ సంవత్సరం వచ్చి పాచిపోయినట్టున్నారు. ఇప్పుడు అమృత్సర్ కలసాలనియా మీరు చెప్పింది 2016 అప్పుడు నవంబర్ ఆఖరి కంటే కూడా ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ నమ్మక ద్రోహం ఏమంచి చేసిన కేంద్రంలో ఆదాని ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమా వ్యాపారుల పార్టీ. ఆదాని అంటే అర్థంగా దాష్టికం చేసే బ్యాచ్ అని అర్థం. గుమా వ్యాపారులు అంటే గుజరాతీ మారోళ్ళు కాదు, గుట్టుగా మాయ చేసేవాళ్ళని అర్థం. ఇంత దుర్మార్గం చేస్తుంటే మీరేమైపోయారు? ఇవాళ తెలంగాణ ప్రజల మీద మేము ఆ రోజు నిలబడ్డాం. ఏం కావాలో మీ హరిరామ్ జోగి గారిని అడగండి. మీకు ఆత్మీయులు, సన్నిహితులు, మీ అన్నయ్య గారు పెళ్లి చేసినప్పుడు కూడా పెద్దగా ఉన్నాయన. మీరు ఎంతో మీ పార్టీలో చాలా పాలిటీ పేరు చాలా దాంట్లో కూడా ఉన్న వ్యక్తి. లేదా హర్ష్ కుమార్ గారిని అడగండి, లేదా శివాజీ గారిని అడగండి. ఎంపీలు మేము అందరం వెళ్ళి ఢిల్లీలో పార్లమెంట్ హౌస్లో ప్రధానమంత్రి కమిటీ రూమ్లో మనం కూర్చోబెట్టి మాట్లాడవచ్చు. ఏం కావాలో అడిగాం. విభజన కాదు, విభజన అయితే ఏం కావాలో మాట్లాడాము.
మీరు కావాలంటే వాళ్ళకే అద్వానీ గారిని అడగండి, లేదా అక్కడ ఉన్న అఖిలేష్ యాదవ్ గారు, సారీ ములాయం సింగ్ గారిని అడిగాం, ప్రకాష్ సింగ్ బాదల్ గారిని కలిసి వచ్చాం, దేవగౌడ గారి ఇంటికి వెళ్ళి వచ్చాం. మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు. విభజన అయిన తర్వాత కూడా తెలంగాణ వాళ్ళు కూడా పాపం విశాఖ కర్మ గురించి మనకి తెలంగాణ బిడ్డల గురించి మాడతారా? మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కోస్తా రాయలసీమకి వచ్చి తెలంగాణ వాళ్ళు తరిమేశారు, నా తెలంగాణ నాయకులు అనలేదు, తరిమేశారు. ఎవరిని తరిమేశారు? రేర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. తెలంగాణ వాళ్ళు తోటి ప్రజల్ని ఒక 1% రాజకీయ నాయకులు దుర్మార్గంగా మాట్లాడినమాట వాస్తవం. దాని మీద కొంతమంది ప్రభావితులు అవుతుంది, 0.1%. మిగతా వాళ్ళు గుండెలు పెట్టి చూసుకునే సంస్కృతి అండి. తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అలా రెచ్చగొట్టడం అవసరం అండి? విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ, నేను మళ్ళీ చెప్తాను, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ, వీళ్ళు 100% చెప్తున్నా నేను. మీరు దయచేసి అది గమనించుకోవాలి. ఎందుకని మీరు అలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా తప్పు కార్యక్రమాలు చేస్తున్నారు. అలా చేయటం మాత్రం మంచిది కాదని చెప్తున్నానండి. మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటానంటే మీరు తెలంగాణకి వెళ్ళారు, తెలంగాణకి వెళ్ళి ఏం మాట్లాడారు? నేను కనుక డాష్ ఇక్కడ ఇలా ఉంటే ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించారు. ఏ ఆంధ్ర నాయకుడు చుక్కలు చూపిస్తారు? రాజశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ అన్నయ్య గారికి ఎవరు చూపిస్తారు చుక్కలు? మై హంబుల్ రిక్వెస్ట్ అండి మీకు. ఒకనాడు అభ్యుదయవాది ఉండేవారండి కళ్యాణ్ బాబు గారు. మిమ్మల్ని చూసింది ఒక చెగువేరా స్ఫూర్తితో, ప్రాంత అభివృద్ధి కోసం ఒక కష్టపడే ఉద్దేశంతో, ప్రశ్నించే ఉద్దేశంతో వచ్చిన మిమ్మల్ని నేను చూశానండి. ఉత్తర ఆర్య సనాతనవాదిగా మారిపోయిన మిమ్మల్ని కూడా చూస్తున్నానండి. నా ప్రాంత హక్కులు విశాఖపట్నం, తెలంగాణ గురించి మాట్లాడతారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర కూర్చొని సింహనాదం చేశారే. టీఆర్ఎస్ వచ్చి మన గురించి మాట్లాడుతా అన్నారే. ఎవడి గురించి సిగ్గుపడాలా? ఇవాళ సిపిఐ, సిపిఎం, తెలంగాణ ఉన్న మిగతా పార్టీలు అందరూ వచ్చి అక్కడ కృషి చేస్తున్నారే. ప్రవీణ్ కుమార్ గారు అందరూ సభ మీరేం చేస్తున్నారు? ఏం మాట్లాడారు? ఇవాళ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారు? తీసుకోండి, తప్పు. అది న్యాయం అండి? 6,000 మంది ఎంప్లాయీస్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పొగబెట్టి పైకి పంపించినా, తీసేసినా కాంట్రాక్ట్ కాదు మిగతా వాళ్ళందరిది. వాళ్ళ ఉసురు తగలదా అండి? అది ఎందుకు మరి తెలంగాణ గురించి అంత తప్పు అండి? సామాజిక తెలంగాణ కావాలని ఉద్యమించారు కదా. మిగతా వాళ్ళంటే రాలేదనుకున్నాం సినిమా నటులు. మీరు యువరాజ్యం అధినేత కదా అప్పటికే. 2008లో వచ్చారు. మీరు రాజకీయ నాయకుడు ప్లస్ సినిమా నటుడు కదా. ఆ శివాజీ గారు నా సినిమా యాక్టర్ శివాజీ అని ముందు కలిసిన తర్వాత చాలా ఆవేదన చెందారు. ఆయన 2 ప్రాంతాలు నా అభిమానులు ఉన్నారు, నా మనసాక్ష్యాలు ఉంది అని చెప్పి తర్వాత విభజన అయిన తర్వాత ప్రత్యేక హోదాలో వచ్చి కలిశారు ఆయన. మీకేమైంది? మీరు రాజకీయ నాయకుడు కదా, మీరు స్పందించాలి కదా. ఎవరిది దిగజారిన బతుకులు, ఎవరు సిగ్గులేని బతుకులు? రాజగోపాల్ గారిని కొట్టారు నడిబజార్లో, హైదరాబాద్లో. నేను వచ్చాను, అక్కడ అడ్డాల వెంకటరత్నం గారు పోలీస్ ఆఫీసర్, తర్వాత ఎస్పీ శ్రీకాకుళం చేసిన ఆయన ఉన్నారు, గొప్ప విజ్ఞత కలిగి వ్యక్తి ఆయన. సార్ వాట్ ఎవర్ డిఫరెంట్ ఇష్యూ వచ్చి మేము వచ్చాం, సంఘీభావం తెలియజేస్తాం. మీరు ఏమైపోయారు? కొడతాం తప్పని మాట్లాడారా? డాక్టర్ జయప్రకాష్ నారాయణ కొడతాం తప్పని మాట్లాడారా? ఆకాంక్షలు వ్యక్తం చేసుకోవచ్చే. టీజీ వెంకటేష్ గారు సభ మీద దాడి చేశారు, కనీసం ఒక్క మాట వచ్చిందా? ఒక ట్వీట్ వచ్చిందా? ఎక్కడో తమిళనాడులో దాని గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడో గురించి మాట్లాడుతున్నారు, దేశ విదేశాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు అందుకని మీ పాలన మీరు చక్కగా చేసుకో. సీజ్ ద షిప్ అన్నారు, ఆ షిప్ వెళ్ళిపోయిన తర్వాత కానీ యూ స్ట్రాంగ్లీ స్టూడ్ బై దట్. ఎర్రచందనం గురించి మొన్న వచ్చి మీరు అద్భుతంగా ఒక హీరోలా తిరిగారు, అక్కడ హీరోలా మాట్లాడారు. మీ పాలన కొన్ని రోడ్లు ఏదైతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నిధులన్నీ ఉంటాయి కాబట్టి చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరు దిగజారిన బతుకులు? ఎవరు దిగజారిన బతుకులు? నేను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ మీకు తెలుసో లేదో, నాటి మిగతా వాళ్ళకు ఉందో తెలియదు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి 1,25,000 అప్లికేషన్లు విజ్ఞాపన పత్రాలు బయట వస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వచ్చి లేక్ గెస్ట్ హౌస్ ఉంది, మరి మీరు వెళ్ళారో లేదో నాకు తెలియదు. మీ అభిప్రాయం చెప్పుకోవచ్చు కదా. నేను వెళ్ళాం. రాష్ట్రం మొత్తం మీద, ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి నాతోనే వాళ్ళు సంప్రదింపులు ప్రారంభించారు. తర్వాతే కేసీఆర్ పార్టీయో కాంగ్రెస్ పార్టీ లోకల్ నేతలు చాలాసార్లు లేరు. నేను తర్వాత రెండోసారి హరిరామ్ జోగ్ గారితో పెళ్ళిలో ఏపీ ఎన్జిఓ సంఘం తరఫున కూడా వెళ్ళొచ్చిన మాట మేము గుర్తు చేస్తాం. ప్రాణం పండంగా పెట్టామండి. మీ అన్నయ్య గారు కూడా మాట్లాడారండి. ఎందుకంటే సిగ్గులే మీది పెంచుకోవడం కోసం మిగతా వాళ్ళని హీనపరచొద్దండి. సామాన్యులు నిలబడ్డారండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, విభజన హామీల గురించి మీరు కాడి పడేసి తిరగేసి మాట్లాడుతుంటే కడుపు రగులుపోతుందండి జనాలకి. ఎందుకంటే మాట్లాడితే కులాన్ని తీసుకొస్తాం, మీరు తీసుకురావట్లా. మీరు ఆల్రెడీ రెడ్డి కులం స్వీకరించి అన్నారు, కులంతో మాట్లాడేవాళ్ళు ఇదని అన్నారు కదా. పదవులు తుచ్చం అన్నారు మీరు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడారు మీరు. తుచ్చం పదవులు అన్నారు. ఆ పదవులు తుచ్చమని అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కామ్రేడ్ యలమందారెడ్డి గారితో సహా అనేక మంది ఎంపీలు, శ్రీరాములు గారు, అమృతరావు గారు నిరాదీక్ష చేశారు. అనేక మంది ఎమ్మెల్యేలు పదవులు తుచ్చమని పక్కన పడేసి చాలామంది ఎలక్ట్ అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఓడిపోయారు. మళ్ళీ రాజీనామా చేస్తే మళ్ళీ నెగ్గాలి కదా, వాళ్ళు ఓడిపోయారు. అంటే పదవులు తుచ్చమని వదిలేశారండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మీరేం చేస్తారండి ఇవాళ? ఒక క్యాప్టివ్ మైండ్స్ అంటే మీ వాళ్ళు కొంతమంది ఏం మాట్లాడుతున్నారు? నేను అడిగింది కాదు, మీరు అడిగిందే. మిమ్మల్ని వాళ్ళు తిట్టుకుంటే మిమ్మల్ని తిట్టినట్టే. క్యాప్టివ్ మైండ్స్ అడిగితే ఏంటి లాభం అని అంటారా కొంతమంది. దానికి వడ్డీ ఏమో 14.9% వేశారు. ఇవాళ కొత్తగా ఎవరు అదానీ గారికి 9% వేస్తున్నారు, 8.5%.
అలా వడ్డీ రద్దు చేయమని అడుగుతున్నాం. 30,000 కోట్లు దాన్ని రాసి 30,000 కోట్లు ఫ్రీగా అయిపోతుంది. వడ్డీ రద్దు చేయండి కేంద్ర ప్రభుత్వం. మన కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చి ఇటు వడ్డీ కట్టేసింది చాలా. అంటే వాళ్ళే తీసుకుని వాళ్ళకి మన దగ్గర షో చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఏంటండి ఇది, ఏం అన్యాయం అండి ఇది? అక్కడ నిర్వాసితులు వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఏమంటే ఎందుకు మాట్లాడట్లేదండి? ఇవాళ తెలంగాణ గురించి మనం మాట్లాడతామా? తెలంగాణ బిడ్డలు కానీ కోస్తా 13 కోట్ల మంది తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంది. మనం నిలబడి పోరాడాలండి. కేంద్రం చేస్తున్న అన్యాయాల మీద మీరు 10 లక్షల రూపాయలు ఈ కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నారు కదండి. మీరు ఇస్తున్నారు కదా, 500 మంది కాన్స్టిట్యున్సీ చొప్పున. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయితే ఎంతమందికి ఇవ్వాలి? అలాగే 175 కాన్స్టిట్యున్సీస్కి ఇవ్వాలి కదండి. ఇవాళ ఎంతమందికి ఇచ్చారండి వాళ్ళని? అంటే వాళ్ళు మీరు ఒక మాట అన్నారు, వాళ్ళు సవరించుకున్నారు. థ్యాంక్స్ అండి. ఎందుకంటే సినిమాలకు వెళ్ళి ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఏం చేస్తారు? సినిమాలకు వెళ్ళి చొక్కాలు పెంచుకునే సంస్కృతి లేదండి. ఈ బాక్స్ లేకపోతే సీట్ చింపేవారు. ఇంతకుముందు వేరే సంగతి కానీ లేదు. వాళ్ళు మీకు తగిన అభిమానం, మీ అభిమానులు మీకున్న అదృష్టం అని చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాను. ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. వాళ్ళని రైట్ ట్రాక్లో పెట్టాలి. మీ అన్నయ్య గారు సేవా కార్యక్రమాలు పెట్టారు. ఎప్పుడో రేర్ 1-2 అసలు అనుచితంగా మాట్లాడలేదు. ఒక సేవా కుటుంబం. కానీ సీట్లు చింపుకోమని గుడ్డలు చింపుకోమని, లేదంటే ఏంటండి యాక్సిలేటర్ పెంచితే ఏమైపోయారండి? ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోతుందని మాట్లాడి మీరే మాట్లాడారు. తర్వాత ఉద్యోగాలు ఉపాధి లేవంటే దాని గురించి ఫైట్ చేయాలి. మానేసి స్టెంట్ స్కూల్స్ పెట్టమని చెప్పి, స్టెంట్ స్కూల్స్ యువత చేస్తారు. స్టెంట్లు ఏమొస్తుందండి? నా యువత దమ్మున్న యువత, కలేజన్ యువత వాళ్ళని కులం చెప్పి మతం చెప్పి రెచ్చగొట్టేస్తారు. ఎవడో ముఖ్యమంత్రి అయితే, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రెడ్లందరికీ లాభం జరిగిపోతుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కమ్మాసి లాభం అయిపోతుంది, లేదంటే చిరంజీవి గారు ముఖ్యమంత్రి కాపులు అందరికీ వచ్చేస్తుంది, లేదా ఇంకోళ్ళు వచ్చేస్తుంది. ఏందండి ఇది? వాళ్ళ చుట్టుపక్కల వీళ్ళ సినిమా వాళ్ళని చాలామంది చూశారుగా మీరు. వాళ్ళందరూ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు? డబ్బులు లేకపోతే మిగతా వాళ్ళు. వాళ్ళకి ఏమీ లేదు. కింద జనాలు వాళ్ళందరూ, వాళ్ళ పిల్లలందరూ అత్యధికంగా 15 లక్షలు 25 లక్షల స్కూల్లో దేశ విదేశాల్లో చదువుతారు. కానీ సామాన్య పిల్లలు మాత్రం మతం చెప్పి, కులం పేరు చెప్పి కొట్టుకుని వీళ్ళని పైకి తీసుకురావడానికి వాళ్ళు నాశనం అయిపోవాలండి. దమ్మున్న కలేజీవని అవుతున్నారు. నేను చెప్తాను, ఒక్కసారి మనసాక్షిని పెట్టుకోండి. దమ్మున్న కలేజీవని అవుతున్నారు. వాళ్ళకి అండగా ఉన్నాం. వాళ్ళు ఒక్కొక్కరు ఒక ఇండస్ట్రియలిస్ట్ తయారవుతారు. ఎంఎస్ఎంఈలో వాళ్ళకి కనుక మనకు రావాల్సిన గుజరాతీ గద్దలు తనుకుపోయినండి. మాట్లాడే ధైర్యం లేదా? ఇళ్ళ మీద ధైర్యం వస్తుంది. నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాడి పడేశారు. కళ్ళ ముందు కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన అండతో నడుస్తుందంటే మీరు ఒక నిమిషం అండి. మీకు ఆ మోడీ గారికి అమిత్ షా గారికి ఉన్న అనుబంధం మీరే చెప్పారు కదా. 1 గంటలో ఫోన్ చేస్తే క్యాపిటల్ మైన్స్ వస్తాయి కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. ఒక రోజులో మనకి ఇన్సెంటివ్స్ వచ్చి మన ప్రత్యేక హోదా వస్తే ఇక్కడ దమ్ముండి మనం బతుకుతాం కదా. పిల్లలు బతుకుతారు. ఒక తరం నష్టపోతుందండి. మై హంబుల్ రిక్వెస్ట్ అండి. మీరు ఒక అద్భుతంగా నిజాలు నిర్భయంగా మాట్లాడే మనిషి, మాట మార్చిన మనిషి. మీరు ఆ రోజు ఏం మాట్లాడు చెగువేరా స్ఫూర్తి అన్నారు. అంతేకాకుండా మీరు చిన్నప్పుడే మిమ్మల్ని క్రిస్టియన్ కంటే బాప్టిజం చేయించారు. మీ ఫ్రెండ్ అని ఒప్పుకున్నారు. మీ ఇంట్లో దొడ్లో బైబిల్ కూడా ఉంటుంది, పూజిస్తుంది. మీ ఇష్టం అది. నేను మీ యొక్క గొప్పతనం అది. బహిరంగ మీ నాయనమ్మ గారు దీపం మిగిలిస్తే మీ నాన్నగారు దాంట్లో సిగరెట్ కాల్చుకుంటా దేవుడు లేడు అని చెప్పి మాట్లాడేవారు అన్నారు మీ నినాదాలు. కానీ మీ నాన్నగారు సరే మీరు ఇంకోటి హిందువులతో గొడవ చేయించన్నారు, నేను ఒప్పుకోనండి అది. కానీ మీ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఒక కానిస్టేబుల్గా ఉండి ఎక్సైజ్లో, అది కూడా చిన్న స్థాయిలో ఉండి పిల్లలను 5 పిల్లలు ఇంత ప్రయోజకులు చేశారంటే చాలా గొప్ప వ్యక్తి. ఆఖరి చిరంజీవి గారు లాంటి వాళ్ళచే ఆయన స్ఫూర్తితో, ఎందుకంటే ఆయన మరణించినప్పుడు రవీంద్ర భారతిలో కార్యక్రమం పెట్టినట్టు వెళ్ళండి సరించినప్పుడు నేను చూసి వచ్చాను. ఇంట్లో కూడా అక్కడ ఉండేవారు మనకు. అంత గొప్ప వ్యక్తి వాళ్ళ చిరంజీవి గారి ద్వారా, అనేక మంది గారి ద్వారా ఎవరన్నా సరే వాళ్ళ ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన స్ఫూర్తి ఉందండి, కష్టపడి. సరే నేను అది మీ ఇష్టం. ఐ రెస్పెక్ట్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్ ఎనీ కాస్ట్. నేను మీ వివాహాల గురించి ఏ రోజు మాట్లాడను. అది మీ ఇష్టం. అది వ్యక్తిగతాల గురించి మాట్లాడలా. కానీ మీరు ఇవాళ భవిష్యత్తు అందరినీ పెట్టి తిడతాం ఏంటండి? ఎవరైనా జీవితాలు కోల్పోయారు. నేను ఏం కావాలో కూడా ఇచ్చానండి. అట్టిగా సమైక్యత లేకపోతే దాన్ని చెప్పలేదండి. విభజన జరిగే అవకాశం ఉందని మాట్లాడడం, వీళ్ళు కావాలంటే ఇలా ఇంత వివరాలు ఇచ్చానండి. శ్రీకృష్ణ ఇచ్చి మహిళా కమిషన్ జస్ట్ కదా, ఆయన మహిళా కమిషన్ ఇస్తే మీకు తెలియదు కమిషన్ ఏంటో. 2 రోజులు పడుతుంది అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే మీకు సంబంధించి ఎవరు రాష్ట్రానికి సంబంధం లేకుండా ఉన్నారు. ఇరిగేషన్ మీద నేను ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు పిలవండి, అందరినీ కూడా మేము వెళ్ళి మాట్లాడొచ్చాం అందరం కూడా. మై హంబుల్ రిక్వెస్ట్ అండి, మీరు ఆనాటి అభ్యుదయవాదిగా ఉండాలండి. ఉత్తర ఆర్య సనాతనవాది ఆమెనని చెప్పి మీరు ఒక సింహంలా ఆ రోజు గర్జించారు చూసారా? సింహంలా గర్జించారు. హిందీని రుద్దితే ఒప్పుకోమన్నారు చూసారా? మళ్ళీ మొన్న హిందీ లేకపోతే ఏంటి మా తెలుగు భాష మిగతా వాళ్ళని తమిళ మాట్లాడారు. సరికాదని మన ద్రావిడలో అండి. అలాగే మీరు ఫుల్లా గాండ్రించారు చూసారా? ఉత్తరాది అహంకారం నశించాలి, వీఆర్ ఇన్ ద వినిసినిటీ, ప్రత్యేక హోదా తప్ప ఆల్టర్నేటివ్ లేదు, ఈ భావితర భవిష్యత్తుకు అదే ముఖ్యం అన్నారు కదా. నిజంగా అదే ముఖ్యమండి. అసలు ఎంత ఒక పులిలా గాండ్రించారండి. నిజంగా అద్భుతం. అలాగే మీరు ఒక గజరాజంలాగా అహంకరిస్తూ
మన ఈ భావితరాల భవిష్యత్తు కోసం ఈ విభజన హామీలు అన్నీ అమలు కావాలని కోరారండి. ఒక జేఎఫ్సి కమిటీ వేశారండి. 74,000 మొత్తం 1,24,000 కోట్లు వస్తుందని మనకు అంచనా. ఎంత వచ్చిందండి? ఇవాళ నేను అనేది భావితరాల గురించి మాట్లాడుతున్నా. మీరు ఏదైనా సరే తిరిగి ఆనాటి అభ్యుదయవాదిగా మై హంబుల్ రిక్వెస్ట్ వినమిస్తున్నాను నేను మీకు. ఎందుకంటే ఇవాళ మీరు వ్యతిరేకించారు, భౌతిక దాడులు వ్యతిరేకించినా, లేదంటే మీరు యువతలను తిట్టడం వ్యతిరేకించినా, మీ ఆశయాలు మీ ఫ్యాన్స్ ఫాలో చేస్తారని అభిప్రాయం. అందువలన దయచేసి మారండి. మారి వాళ్ళు మాట్లాడితే టాపిక్ డైవర్షన్ వద్దండి. మీరు వాళ్ళని తిడతాం, వాళ్ళని పెడతాం, కీలు కాలు తీసి ఇంట్లో కూర్చోబెట్టి తోలు తీస్తాం. నాకు అర్థం కావట్లేదండి. అది మీరు ఉప ముఖ్యమంత్రి గారి పొజిషన్లో ఉన్నారండి, ఇప్పుడు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు. దుర్మార్గం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆయన కానీ బ్యాచ్ని కానీ ఉపేక్షించొద్దు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడే వాళ్ళపై, లేదంటే అసలు పోరాడడం లేదని చెప్పి మీరు ఎలా అంటారండి? మేము గట్టిగా సమైక్యవాదాన్ని ఒకవేళ విడిపోతే ఏంటని కూడా అడిగాం. తప్పు కాదు, అది తప్పు కాదు. రిపోర్ట్ ఇచ్చాం. 800 పేజీలు రిపోర్ట్ ఇస్తేనే మమ్మల్ని మొదటగా పిలిచారు. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. దయచేసి తెలంగాణ ప్రజల్ని తెలంగాణకి వెళ్ళి కోస్తా రాయలసీమ ప్రజల్ని అనొద్దండి. ఎందుకంటే మనంతా 13 కోట్ల తెలుగు జాతి వాళ్ళ తమ గౌరవాన్ని ఢిల్లీ పాదుషాల దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందండి. దాని నుంచి మనం బయటికి రావాలి. మీరు దయచేసి మీరు తిరిగి దాంట్లో నుంచి అభ్యుదయవాదిగా మారి ఉత్తరార్య సనాతనవాది ఆమెన్ అనే పదాలు, ఎందుకంటే హిందుత్వాన్ని మన హిందువులు అండి మనందరం. సరే మీరు బాప్టిజం చేసిన తర్వాత హిందువులుగా ఉంటే మంచిది, తర్వాత మారారు కాబట్టి అందుకని నేను కోరుకుంటున్నాను హిందువులుగా అంటే మూఢనమ్మకాలు వదిలించుకుంటూ అభ్యుదయ భావాలు పుణికిపుచ్చుకుంటూ అనంత గోదావరి గంగా ప్రవాహాలు సాగే ఆధ్యాత్మికతో కూడిన సంయమనంతో కూడిన సౌభ్రాతతో కూడిన గొప్ప జీవన విధానం మన హిందూ మతం. ఇది ఆర్య సనాతనవాదం వేరు, మన హిందూ మతం వేరు, మన ఒరిజినల్ సనాతనవాదం మన ఇది వేరు. దయచేసి దీన్ని గుర్తించండి. ఇంకోసారి మీరు దయచేసి అయోధ్య వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గించేటట్టు మీ వీడియో కావాలంటే వేసుకుని చూపిస్తామని అడుగుతాను. దయచేసి మాట్లాడుతాను. వెంకటేశ్వర స్వామి అంటే మా అందరికీ దయ్యం అండి, అంతరమైన భక్తి ఉందండి. మా వెంకటేశ్వర స్వామిని, మా షిరిడి సాయినాథుని, అయ్యప్ప స్వామిని ఎవరన్నా అవమానిస్తే ఊరుకోం. మీరు కూడా దయచేసి ఇవాళ సరే లడ్డుల గురించి మాట్లాడారు, వేరే సంగతి, గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మన కోస్తా, తెలంగాణ, రాయలసీమ, ప్రవాసాంధ్ర ఎక్కడున్నా సరే 13.5 కోట్ల మంది తెలుగు జాతి. మళ్ళీ చెప్తాను, మీకు చాలా గోల్స్ ఉంటాయి. నాకు మానవీయత, తెలుగు జాతి ఆఖరకు దానికోసం నేను హక్కుల కోసం మాట్లాడుతున్నాను. కేంద్రంలోని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని బ్యాచ్ వాళ్ళు మా మీద వాళ్ళ బానిసలతో ఏమన్నా వ్యతిరేకంగా ఇవన్నీ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మీరు మా తెలుగు బిడ్డ, ఏదైనా చెప్తాను, మేము తెలుగు బిడ్డ, ఈ ప్రాంతం పట్ల మమకారం ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి దయచేసి మారమని చెప్పి కోరుతా ఉన్నాను. కానీ పుష్కర కాలం తర్వాత ఇప్పుడు విభజన హామీల గురించి, లేదంటే విభజనకు సంబంధించి ఆనాడు అందరూ ఇలా ఉన్నారు అనేటువంటి కామెంట్లు ఇప్పుడు చేశాను. లేదండి, నేను ఇప్పుడే మాట్లాడి 11 రోజులు ఆయన అన్నం మానేశానన్నారు. తర్వాత ఆంధ్ర వాళ్ళకి చుక్కలు చూపించానన్నారు. మళ్ళీ వెళ్ళి తెలంగాణ వాళ్ళు తనితరం వేసన్నారు. తెలంగాణ దిష్టి తగులుతున్నారు. దిష్టి పెడతాం ఏమండి, తెలంగాణ దిష్టి తగలటం ఏంటండి? వాళ్ళు మాట్లాడారు కొంతమంది. తెలంగాణ వాళ్ళు కదా నాయకులు దిష్టి, 2-3 నాయకులు దిష్టి తగులుతుంది అనుకోండి. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు కానీ ఆయన ముందాగానే స్పందించారు. ఒకరిద్దరి సంగతి వదిలేద్దాం. ఇవాళ ఆయన ఎవరో కోమటిరెడ్డి గారు అన్నారు, సినిమాలు ఏంటంటే బ్యాన్ చేసేది? ఏం బ్యాన్ చేస్తారు మీరు? అవసరం వస్తే ఫ్రీగా చూపించే కెపాసిటీ కళ్యాణ్ బాబు గారి. దయచేసి కళ్యాణ్ బాబు గారిని అవమానించకండి. నేను అదే చెప్పాను మొన్న. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడిన దాని తప్పే మాట్లాడింది, దానికోసం ఆయన సినిమాలు బ్యాన్ చేయటువంటి సినిమాలు అంటే మాట్లాడితే మీ దగ్గర అధికారం ఉందని సినిమా ట్రోఫీగా అయితే బ్యాన్ చేస్తారా? అందుకే చెప్పాను, గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మీకు హరిహర వీరమల్లి సినిమా 4 సార్లు చూపిస్తాను, లేదా అత్తారింటికి దారేదని చూపిస్తాను. మీరు మాత్రం పనులు చేయమాకండి అని నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కోరుతున్నాను. కళ్యాణ్ బాబు గారు తిరిగి మళ్ళీ మామూలు మనిషి అంటే ఒక ఉత్తరాది సనాతనవాదిగా కాకుండా ఆనాటి అభ్యుదయవాదిగా మారాలని ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవాళ వరకు ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయండి. కొంతమంది చెత్త బ్యాచ్ మాట్లాడుతున్నారు. కళ్యాణ్ బాబు గారు తెలిసే విషయం ఏమని, ఈ చెత్త బ్యాచ్, దరిద్రమైన బ్యాచ్, ఆంధ్ర ద్రోహులని ఆయన తెలుసు. అలాగే ఉత్తరాదికి తీసుకెళ్లిపోయారు, మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన తన్నుకుపోయారని కూడా కళ్యాణ్ బాబు గారు తెలుసు. అందువల్ల పాత విషయాలు కాకుండా ఇవాళ విభజన హామీలు ఇవాళకి అది, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎన్నాళ్ళు చేస్తే ఎన్నాళ్ళు వచ్చింది. అందువలన దయచేసి గమనించి మై హంబుల్ రిక్వెస్ట్ అండి, నేను సవినయంగా కోరుతున్నాను, దయచేసి మార్చుకోండి. వాళ్ళ ఫ్యాన్స్ కూడా అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు. దేవుడిచ్చిన వరం అండి, వాళ్ళందరూ ఫ్యాన్స్ చాలా గొప్ప ఫ్యాన్స్ ఉన్నారండి. చిరంజీవి గారి సేవాభావం దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. వాళ్ళనే ఇవాళ మళ్ళీ చెప్తాను, రాష్ట్రంలో కొన్ని శక్తులు దాన్ని కుల చిచ్చు రేపెడతాను చూస్తున్నాయి, మత చిచ్చు రేపెడతాను చూస్తున్నాయి. దాంట్లో పడొద్దని అభ్యుదయ వాళ్ళు దమ్మున్న యువకులు ఉన్నారు,
దమ్మున్న కలేజేవాళ్ళు ఉన్నారు. ఈ రెచ్చగొట్టుడు దాంట్లో పడదు. మీ జీవితానికి మీరు హీరో కండి. మీ ఊరికి పేరు తీసుకుని ఒక్కొక్కళ్ళు ఇండస్ట్రియలిస్ట్గా తయారవ్వండి. లేదా సేవారంగం పెట్టండి. సేవారంగం అంటే సర్వీస్ ఇండస్ట్రీ పెట్టండి. అద్భుతంగా రాణించండి. ప్రపంచానికిలో గుర్తింపు పొందండి. మీరు హీరో కావాలి. ఎవరి గురించో లేదా ఇంకొకళ్ళ గురించో అని కాకుండా గుర్తించమని చెప్పి నేను మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్, అన్ని సినిమాల ఫ్యాన్స్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, రీసెంట్గా సిఐ సమ్మిట్ అయింది ఏపీలోనూ, అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా సమ్మిట్ జరిగింది. కానీ కేసీఆర్ గారు కొన్ని కామెంట్లు చేశారు. ఇంట్లో పనిచేసేటువంటి వంట మనుషులతో అక్కడ పారిశ్రామికవేత్తలుగా వాళ్ళకి సూటు బూటు వేసి వాళ్ళతో సైన్ చేయించారు, వాళ్ళతో అగ్రిమెంట్లు అయినాయి అనేసి. కేసీఆర్ గారు చేయించినప్పుడు ఆయన చేయించారంటారా? కేసీఆర్ గారు కూడా ఆయన 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 వంట మనుషులు చేయించారా? ఏమో మరి కాదు, ఎవరి గురించి మాట్లాడారైనా? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వంట మనుషులట. సరే, దగ్గర వంటలు చేసే మనుషులతో తీసుకొచ్చి ఆయన ఇల్లు అక్కడ, ఆయన ఇల్లు హైదరాబాద్లో ఉంది. వంట మనుషులు ఎవరు ఆయన తెలిసి ఉంటారు. 19 ఏళ్ళు ఆయన ఉన్నారు. ఆల్రెడీ వెంటాడినప్పుడు ఆయన చేసుకోవచ్చు కదండి. ఇవాళ రాష్ట్రం మీద వాళ్ళు తెప్పలు పడుతున్నారండి. మీకు అమరరాజా బ్యాటరీస్ వచ్చింది, సంతోషించాలి కదా. దాదాపు 10,000 కోట్లు చేసేది వచ్చింది కదా. ఇంకా నేను అడుగుతా ఉన్నాను, ఓకే మీరు ఇంకా చాలా మాట్లాడారు. చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు చాలాసార్లు చాలా అనుచితంగా కూడా మాట్లాడారు. ఆయన గురించి తప్పు కూడా మాట్లాడారు. ఏమండి, హైదరాబాద్ అనే మహానగరం ఉంది. తెలంగాణకు దాదాపు 60-70% ఆదాయం ఇస్తుంది. యాక్సెప్టెడ్. ఈ ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఇవాళ దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ రావడానికి హైదరాబాద్ గ్రోత్ కారణం. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇవాళ అక్కడ ఉన్న మెట్రో రైల్వేని ఎవరు మొదలుపెట్టారు? ఎవరు ఆప్ చేశారు? సుల్తాన్ బజార్ దగ్గరికి వెళ్ళి, ఇదే ఇక్కడ మార్వాడి వ్యాపారులు మీరు నా గుండెలో ఉంటారు, మీ దగ్గర నుంచి వెళ్తే దెబ్బతంటే ఆపేస్తాను ఆపేయించారు. మన అసెంబ్లీ దగ్గరికి వెళ్తే నా అసెంబ్లీ ముందు నుంచి వెళ్తుందా, అది కింద నుంచి వెళ్ళాలి, భూగర్భం నుంచి వెళ్ళాలని ఏదో అన్నారు, ఆపేశారు. వెనక నుంచి కూడా దారి పెట్టారు. అసెంబ్లీ వెనక నుంచి కూడా పాపం మన తిప్పలు పడి పిల్లలు ఒకసారి చూసుకోండి, వాళ్ళ ప్లాన్ ఇవన్నీ కూడా నాశనం 1,000 కోట్లు అయిపోయింది. తర్వాత మీరు వచ్చిందా సేమ్ అదే రూట్ నుంచి చేశారు. అది ఎవరు చేయించారు? రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాదండి వచ్చింది. అంటే మొదలైన తర్వాత ముందుకెళ్ళింది. తర్వాత మీరు ఔటర్ రింగ్ రోడ్ అన్నారు. ఔటర్ రింగ్ రోడ్లో 350 ఫీట్లకి ప్రణాళిక చేసి పెట్టింది చంద్రబాబు నాయుడు అయితే దాన్ని 500 ఫీట్లు తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో మెట్రో కూడా వచ్చేటట్టు దానికి రోడ్డు కూడా వదిలి దాన్ని చేయించిన ఘనత ఎవరిదండి? భూసేకరణ సార్ రాజశేఖర రెడ్డి గారి కదా. సరే, దాంట్లో ఆరోపణలు ధ్యానం తిప్పారు, 1-2 ఆరోపణలు ఎస్ దాంట్లో కొంత ట్రూ ఉండొచ్చు. బట్ ఇవాళ సాధ్యం ఏంటంటే ఇవాళ ఓఆర్ఆర్ లేకుండా హైదరాబాద్ యొక్క గ్రోత్ని ఊహించగలుగుతారా మీరు? కేసీఆర్ గారు ఆలోచించండి మీరు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ మొత్తం భూసేకరణ అంతా చేసి తన భారానంతా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత మీద తిట్టించుకున్నారు. 5,500 ఎకరాలంటే ఈ దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అండి జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశం మొత్తం మీద. ఇంకొకటి నియరెస్ట్ 5,200 ఢిల్లీ ఎయిర్పోర్ట్ 3 రన్వేస్, దీనికి కూడా 2-3 రన్వేలు అయ్యే అవకాశం ఉంది. అట్లానే నేను అడుగుతా ఉన్నాను, మీరు ఈ నేపథ్యంలో దాన్ని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి దాన్ని జిఎంఆర్కి ఇచ్చి దాన్ని ఓపెన్ కూడా చేయించింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు కదా. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ సరే జనార్దన్ రెడ్డి గారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ వేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీకి దగ్గరించి దాన్ని ఎక్స్పాండ్ చేసి దాన్ని ఒక లెవెల్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు లేని దాన్ని ఊహించగలుగుతారు. మీరు ఏదైనా చేసుకోండి మిగతా వాళ్ళ మీద. తర్వాత రాజశేఖర రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు కదా. తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ముందుకెళ్ళింది. ఎలా మర్చిపోతారండి? ఎన్నాళ్ళు తిడతారండి? దయచేసి అది మంచి పద్ధతి కాదు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ తన ప్రయత్నం తాను పడుతుందండి. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు వస్తే బాగుండేది, ప్రత్యేక హోదా వస్తే బాగుండేది. మీరేమో మీ ఆప్తమిత్రుడు కిషన్ రెడ్డి గారు అంటారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక వస్తే దేశంలో అశాంతి లేదు. దేశానికి దేనికి నాకు అర్థం కాదండి. ఇంకొక ఆయన అంటాడు సైన్యం బడ్జెట్ తగ్గిపోతుంది. దానికి సంబంధం ఏంటంటే నాకు అర్థం కాదు. మీరు అక్కడ రాకుండా తర్వాత కాలంలో బయట అని ఉండొచ్చు. మా అంతా ఉద్యమం వచ్చినప్పుడు మద్దతు ఇస్తారని కవిత గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు, సంతోషం. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా విద్వేషం దేనికండి? తిప్పలాలు పడతా ఉన్నారు. రాష్ట్రం అంతా మనకు అనేక మంది, మన 13 కోట్ల మంది తెలుగు బిడ్డలు, తెలంగాణ ప్రజలు కూడా పాపం వాళ్ళకి అన్యాయం అయింది, వాళ్ళు తిప్పలు పడుతున్నారు. రాజధాని బాధ ఉంది. మీ గురించి మేము ఆ రోజు ఆందోళన చెందాం. ఎందుకంటే మీరు అమరావతి ఓపెనింగ్ వచ్చారు, అందులో ఆత్మత్యాగం చేసిన వాళ్ళ పేర్లు లేవండి. మీ పేరు ఉంది. మా నాయకులు గొప్పతనం అది. మా నాయకులు కదా వాళ్ళు, ఆత్మత్యాగం చేసిన వాళ్ళు జేంద్ర మూమెంట్లో ఉన్నారు, దానికి లేదు. మీ పేర్లు ఉన్నాయి, దాంట్లో 3 భాషల్లో ఉంది మీ పేరు. సంతోషం. కానీ మీరు ఆ రోజు వచ్చినప్పుడు మేము భయపడ్డాం మీ గురించి. ఎందుకంటే కేంద్రం నుంచి ఆ ఆదాని గారి మనిషి మోదీ గారు ఒకటి పట్టుకొచ్చారు. ఆయన ఏం పట్టుకొచ్చారు? యమునా నదిలో నీళ్ళు అంటే కాలుష్యం చేయబడితే తోలుడిపోయే అంత కాలుష్యం వస్తుందంట. యమునా నది నీళ్ళు పట్టుకొచ్చారు, ముంతోట వేసుకొచ్చారు. ఆ పార్లమెంట్ మట్టి వేసుకొచ్చారు.
ఎప్పుడు తీసి ఎవరి మీద కొడతానని భయపడ్డాం. పొరపాటున తీసి ఒక్కొక్కరు ఇస్తే మీరు మరి ఆంధ్రప్రదేశ్ గెస్ట్ ఏమైనా జరిగితే గుండె లబ్డబని కొట్టుకుంది. మరి నేను అక్కడే పక్క రైట్ సైడ్ స్టేజ్ మీద ఉన్నాను, మీరు చూసుంటారు. మీరు సెంటర్ స్టేజ్ మీద రైట్ సైడ్ స్టేజ్ మీద నేను కూర్చున్నాను, మీరు చూసుంటారు. ఆ రోజు భయపడ్డాను. అదృష్టవశాత్తు ఆ మొంత ఇప్పలేదు. మొంత ఇప్పితే ఏమైపోయింది, మీ గురించి మేము బాధపడ్డామండి. దయచేసి ఇప్పటికన్నా తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు మీ పేరు ఉంటుంది. మీరు ఏదేమనుకున్నా ఆ ఉద్యమాన్ని రేర్ ఇన్స్టెన్స్ ఇచ్చేయండి. హింసాత్మక దాటికి వెళ్లకుండా ఒక కార్యస్థానాన్ని తీసుకురావటం చూసేశారు. మీ తిట్లకి మాకు బాధగా ఉంది, అది వేరే సంగతి. అది అంటే అది చాలా మర్చిపోతుంది. కానీ మీరు తెలంగాణ వాళ్ళ కోస్తా రాయలసీమ అన్ని ప్రాంతాలు కూడా ఉన్నతంగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ మనందరం కలిసి ఇవాళ పోరాడాల్సిన అవసరం ఉంది. దయచేసి మీకు అన్యాయం జరిగింది, ఇంతకుముందే చెప్పాను మీకు. ఇవాళ ఒక ఎంగిల్ మెతుకులు వేసినట్టు వేసారు. రైల్వే బడ్జెట్లో 1 కోటి పెంచి వాళ్ళకి 61,000 కోట్లు ఆ 2 రాష్ట్రాలకి ఈ సంవత్సరం. తెలంగాణకు 5,337 కోట్లు అంట. ఏంటండి దాని గురించి? ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదు. తెలంగాణకి సర్వనాశనం చేసి బడ్జెట్ అని కానీ బడ్జెట్ మోసం చేస్తున్నారు కేంద్రం. ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకండి? వాళ్ళు తిప్పలాలు పడుతున్నారు కదా. దయచేసి వాళ్ళు ఏదో మన రేవంత్ రెడ్డి గారిని కారణం చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాల్సిన పని లేదు. అందుకని మీరు ఇవాళ మానుకోట కట్టని నేను మర్చిపోలేమండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు అక్కడికి? మీ మీద ఏమన్నా వద్దని వచ్చారా? ఆయన తప్పు మాట్లాడారా? మాట్లాడలేదు కదా. ఎందుకు ఆయన ఆ రోజు కొండా సురేఖ్ గారు ఎంత బాధపడ్డారు చెప్తున్నానండి. అందువలన ఎంత ట్రోల్ చేశారు. అందువలన మీరు అవకాశం కొద్దీ మీరు మాట్లాడుతున్నారు. మీరు ఏదైతే ఆ రోజు 1,00,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ని తీసుకుని గోదావరి అని పెట్టారో, మేము ఏదైతే జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆయన కనీసం మా మాట అన్నా విని ఇతర మాటని అది ఆప్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడు. దాని మీద మీకు కోపం వచ్చి దాదాపు 1-2 సంవత్సరాలు మాట్లాడలేదండి జగన్మోహన్ రెడ్డి గారితో. ఔఫార్ డిస్ట్రోయిడ్ ఉంటుంది. మీ జర్నలిస్టులు మీరు అమర్నాథ్ గారు మీరు వెరిఫై చేసుకోవాలి. మీరు దయచేసి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి. ఇప్పటికన్నా హుందాతనంతో వ్యవహరించాలని తెలుగు బిడ్డలు మేము చెప్తున్న ఆ రోజు చిన్న బాధ తప్పితే మీ 10 సంవత్సరాల పాలనలో మిగతా వాళ్ళని కోస్తా రాయలసీమ అనలేదు. అది గుర్తుండుకుంటుంది. ఫస్ట్ది గుర్తున్నా సెకండ్ కూడా గుర్తుంటుంది కదండి. మేము ఖచ్చితంగా విజయంతో ఆలోచించి చెప్తున్నాం. అందువలన ఆంధ్రప్రదేశ్కి ఇస్తే హోదా వస్తే మాకు కూడా వస్తుంది. మా పాలకులందరూ అదానీ గారు అండ్ కంపెనీ వాళ్ళకి బానిసలుగా మారిపోయారని బాధపడుతున్నాం. కనీసం తెలంగాణలో పోరాడే తత్వం ఉంది, దాన్ని నిలబెట్టుకోండి. వాళ్ళు ఎవరన్నా సరే తెలంగాణలో కొంతమంది వదిలేసేయండి. గుజరాతీ పాటలు పాడేవాళ్ళు, గుజరాతీ వాళ్ళు చెప్పులు మోసేవాళ్ళు, అందరిని నేను అంటలేదు, పటేల్ గారు వాళ్ళందరూ గౌరవిద్దాం. కాకుండా మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్కి ఉంటే అండగా ఉండండి. లేని పక్షంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఇంకా ఇతోధికంగా సహకరించి తెలుగు జాతి ఒక్కటిగా గొప్పగా ఉండాలి. తెలుగు మహాసభ జరిపారు, మీరు గొప్పగా జరిపారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. తెలంగాణకు తెలుగు మహాసభ జరిపారు, ప్రపంచ తెలుగు మహాసభలు. మండలి వెంకటకృష్ణారావు గారిలో మలేషియా జరిగిన తర్వాత మిగతా ఎవరు పెట్టినా మీరు చెప్పారు, సంతోషం. దాని మీద ఉండండి. ఎవరు అభివృద్ధి అందరూ కలిసి ఎదుగుదాం. సార్, మరోవైపు చూస్తే మోదీ గారి తర్వాత నెక్స్ట్ ప్రధానమంత్రిగా లేదు మోదీ గారి వారసుడిగా ఎవరుండాలి, ఎవరున్నారు అనే దానికి సంబంధించి మాట్లాడుకుంటే రీసెంట్గా అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్లో వచ్చినటువంటి ఒక వార్త చూసుకుంటే మోదీ తర్వాత ప్రధాని రేసులో చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు ఉన్నారట. ఈ వార్తకు సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు మీకు జోకులు వేయటానికి ఇంకా ప్లేస్ దొరకలేదండి అమర్నాథ్ గారు. ఇంకో ప్లేస్ ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఇంతకుముందు వచ్చింది. 30 సంవత్సరాల క్రితం, దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన మాట వాస్తవం. నిజమని నేను చెప్తాను. ఐకే గుజరాల్ గారికి ఎంతమంది ఎంపీలు ఉన్నారు చెప్పండి? ఐకే గుజరాల్ గారికి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? దేవగౌడ గారికి ఎంతమంది ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అప్పుడే ఆంధ్రప్రదేశ్లో కొంచెం స్టేబుల్. ఎన్టీ రామారావు గారు ఇంకా వెంటాడుతున్నట్టే ఉంది ఆయనకి. ఆ కసితో పనిచేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతామని ఆ కసితో ఉన్నారు తప్ప ఆ రోజు ప్రధానమంత్రి అవ్వాలంటే అయిపోయి ఉండేవారు. నేను జోక్ చేయట్లేదు, మీరు కావాలంటే అపోజిషన్ కూడా ఒప్పుకునే విషయం అది ఆయన. అందుకని ఆయన కొత్త కాదు, కానీ ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు. మీరు ఏమన్నా అనుకుంటారు 5 నిమిషాలు మోడీ గారు ఆదానిగా తలుచుకుంటే ఎంపీలు అందరిలో 21 మందిలో 15 మంది లాగేస్తారు. 5 నిమిషాల పని. ఈయన మీద ఆధారపడి ఉంటాం అనుకుంటే కూడా సెల్ఫ్గా ఆత్మసంతృప్తి తప్పితే అది కూడా లేదండి. అందుకని మీరు జోకులు వేయాలంటే ఇంకెవరికైనా వేయండి. కానీ ఒకటి, ఆయన తర్వాత 75 ఏళ్ళు అయిపోయినాయి, ఎట్టి పరిస్థితుల్లో సిస్టమ్ పెట్టారు. కాబట్టి మోడీ గారు ఎట్టి పరిస్థితులు ఏ క్షణమైనా ప్రధానమంత్రి పదవి నుంచి, ఎందుకంటే ఇవాళ బంగ్లాదేశ్లో తీసుకెళ్ళి చక్కటి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్కి అప్పచెంపు చేశారు. చుట్టుపక్కలే ఆ దిక్కుమాల చైనాతో, సన్నాసి చైనాతో ఎప్పుడు గొడవే మనకి. ఆ దరిద్రపు చైనా మన చైనాతో బాగుండాలంటున్నారు. ఏంటి అర్థం కాదు. ఆ సన్నాసి పాకిస్తాన్ అనేది దిక్కుమాల కంట్రీ, రోగ్ నేషను. అలాంటి నేషన్కి ఆహ్వానం లేకుండా ఇండియా పరువు తీశారు. ఫ్లైట్ తిప్పని చెప్పి ఇదని చిన్న కారు తిప్పటం
దేశ ప్రోటోకాల్స్ అన్ని పక్కన పెట్టి ఆ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళి కాఫీ తాగాను, మనకు ఆహ్వానం నాకు నేను లేకుండా వచ్చేసానని చెప్తే మీరు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్ కూడా కాదు, దేశ పరిస్థితి తీశారు. ఆయన పాకిస్తాన్ అన్నారు. ఆ పక్కన తాలిబాన్, గుడ్ తాలిబాన్ కాదు, మంచి తాలిబాన్ కాదు, తాలిబాన్ వాళ్ళు నీచు నికృష్టులు అన్నారు. మరి వాళ్ళతో ఆపన ఆస్తుంటే మీ వాళ్ళు బాగా కొడుతున్నారు. ఆ పక్కన శ్రీలంకతోనే గొడవ అయిపోయింది. మీరు మాట్లాడితే ఆదాని గారి కాంట్రాక్ట్ కోసం వెళ్ళిన మంత్రి గారు మాట్లాడారు. ఆ పక్కన కూర్చున్న బంగ్లాదేశ్ గొడవ అయింది, మయన్మార్తో గొడవ, నేపాల్తో గొడవ, ఆఖరికి ఆ బుడ్డ కంట్రీ మాల్దీవులతో గొడవ. ఇది కాకుండా మీరు వెళ్ళి ఎవరు ట్రంప్ గారి క్రితం ఎన్నికల్లో ఔర్ ఎక్ బార్ ట్రంప్ అని ఎన్నికల ఏజెంట్గా పనిచేశారని లోకం కోడే కూర్చుంది. మీరు కూడా చూశారు కదా, ఔర్ ఎక్ బార్ ట్రంప్ అన్నారు. దేశంలో 145 కోట్ల ప్రజలు ప్రతిష్ఠ తీసుకెళ్ళి ఆ ట్రంప్ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన విషయం చూస్తే బాధ కలిగిందని జనం అనుకుంటున్నారు. ఇవాళ ఆయన కోవిడ్ టైంలో కూడా పిలిచారు. అసలు దేశ ప్రతిష్టని ఎక్కడ తీసుకెళ్ళి మిమ్మల్ని అందరూ మీరు లేకపోతే ప్రతిష్ఠ లేదా? ఇవాళ యుద్ధం ఆపేశారు. ఎందుకంటే ఆ నీచ నికృష్టులు పహంగంగా జరిగినప్పుడు మీరు యుద్ధం మొదలుపెట్టారు. పెట్టి సరే వాళ్ళు అంటారు 25-30 కోట్లు ఇవన్నీ ఎట్టి దాంట్లో మన రఫేల్స్ కొట్టేసారు అది ఇది అన్నారు. సరే మన జనరల్ ఆర్మీ హెడ్ చెప్పారు, ఇనిషియల్గా మనం కూడా ఫైట్లు కోల్పోయామని చెప్పారు. సరే మన ప్రజలకు తెలిసింది తెలకపోయినా ఆయన మాట్లాడిన విషయాలు చెప్తున్నా. మీ హయాంలోనేమో పార్లమెంట్లోనేమో ఏమంటారండి అది అడుగుతున్నారు. మా పశ్చిమ గోదావరి జిల్లా భూభాగాన్ని చైనా వాడు నీచమైన కంట్రీ వచ్చి ఆక్యుపై చేసింది. మ్యాపులు చెప్తున్నాయి. గల్వాన్లో 20 మంది మన వీరజీవాలు బలి తీసుకుని నీచు నికృష్టమైన ఆ చైనా అని చెప్పి వస్తుంటే మీరేమో ప్రజలకు చెప్పట్లేదు వాళ్ళు ఆక్యుపై చేశారు లేదనేది మీరు మాట్లాడుతున్నారు. దయచేసి గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు దయచేసి తక్షణమే మీరు ఆ యోగి ఆదిత్యనాథ్ గారిని మీ గుజరాతీ పెద్దలతో మూసుకోమన్నారంట. పాపం నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆయన దాంట్లో కొన్ని బుల్డోజర్ దాంట్లో కొన్ని విషయాల్లో కొంచెం వైవిధ్యం ఉండొచ్చు, కానీ ఆయన కుటుంబం చూడండి. నేను చెప్తున్నాను మళ్ళీ మీ కుటుంబం అంటే ఆదాని గారు కావాలి, కానీ మిగతా మీ కుటుంబం ఆదాని గారు తప్పితే ఉన్నారు, కానీ ఆయన కుటుంబం చూడండి, వాళ్ళ సిస్టమ్ చూడండి. విధానాలు ఎంత గొప్ప ఒక నిజమైన స్వామి, నిజమైన యోగి అంటే ఆ టైపులో, అంటే రాజయోగి లాంటి వారు, రాజపుట్ అనుకోండి, ఆయన రాజయోగి లాంటి ఆయన పక్కన పెడదాం. ఆయన్ని అధ్యక్షుడు చేయమంటే మీకు బాధ అంటే ఆర్ఎస్ఎస్ నిజమో కాదు నాకు తెలియదు. ఇవాళ దేశంలో మోడీగా తర్వాత ప్రధానమంత్రి అయ్యే పార్టీ ఆ అర్హత ఉన్న వ్యక్తి ఎవరంటే నా అభిప్రాయంలో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నితిన్ గడ్కరీ గారు. నేను ఆయనతో 2-3 సందర్భాలు కూర్చున్నాను. వచ్చిన కొన్నాళ్ళలోనే పోలవరం గురించి అవకాశం పెట్టారు. ఆయన ఒకటే సంఘటన అంటే ఆయన ఆర్ఎస్ఎస్ అండి. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ విషయంలో ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. ఇవాళ దేశంలో జరుగుతున్న కన్వర్షన్ మీద అంటే వ్యతిరేకత మీద చాలా సంయమనంతో వ్యక్తరిస్తారు. నిన్న ప్రియాంక గాంధీ అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చింది. చాలా పార్లమెంట్లో వెకిలి చేష్టలు చేయలేదు, ఇలా మాట్లాడి వెకిలి చేష్టలు చేయలేదు. హుందాగా పార్లమెంట్ సంస్థ చదువుకున్న వ్యక్తి అండి, 4వ క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి కాదు. ఇది లేదా ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ ఇచ్చి ఆల్ ప్రపంచ పొలిటికల్ సైన్స్ అని ఈ ప్రపంచంలో క్లాస్మేట్ లేకుండా రెగ్యులర్ క్లాసులో బిఏను ఎంఏను తెచ్చి ఒక్క వ్యక్తిని ప్రపంచంలో చూపించండి. అదే రికార్డ్ ఏంటంటే ప్రధానమంత్రి కాబట్టి మన ముఖ్యం, మిగతా మీరు రికార్డు నాకు ముఖ్యం కాదు. అలాంటి వ్యక్తి ఇవాళ దేశంలో విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే దాని గురించి మాట్లాడుతాను కాదు. ఆదాని గారు క్రోనిక్ క్యాపిటలిజం ఇవాళ ఏం తాకట్టు పెడతారని అనుకోలేదు. దాని మంత్రులు లోపల ఉంటాయి, కానీ ఇవాళ ఈ ప్రజల కోసం, రైతుల కోసం ఖచ్చితంగా నిలబడే ఉన్నాళ్లలో బయటకు వచ్చి మిగతా వాళ్ళు వస్తే మంచిదండి. నితిన్ గడ్కరీ గారు అయితే ఇవాళ చాలా మంచిదేమోనని చెప్పిన అభిప్రాయం. ఎందుకంటే ఎల్కే అద్వానీ గారిని వాళ్ళ శ్రీమతిని, మురళీ మనోహర్ జోషి గారు గొప్ప వ్యక్తిని, వాళ్ళ శ్రీమతిని అయోధ్య రామ్ టెంపుల్కి రాకుండా ప్రారంభోత్సవం రాకుండా ఎంతగా అడ్డుకున్నారో, ఈ మహా ట్రస్ట్తో ఎలా పంపించారో, ఎంత ఈ వయసులో వాళ్ళకి 90-95 ఏళ్ళ వయసులో అంత మనోవేదన కలిగించారు. ఆ రోజు ఆయన చేసుకున్నారు. వాళ్ళకి అద్వానీ గారు మిమ్మల్ని సపోర్ట్ చేశారు, నామాలు పెట్టేశారు. ఇవాళ ఆ వాజ్పేయి గారు గొప్ప మనిషి, ఆయన మీరు రాగానే ఆల్జీ మనసులోకి వెళ్ళిపోయారు. వచ్చే ముందే ఏదో మతిమరుపులోకి దురదృష్టం తెలిపారు. గొప్ప మనుషులు, విజయరాజసిందే గారు గొప్ప మనుషులు అందరూ లేరు, జ్ఞాన కృష్ణమూర్తి గారు. అందుకని ఇవాళ మీరు ఈయన కాదండి, ఒకవేళ అయితే కనుక నితిన్ జయరామ్ గడ్కరీ గారు ఆయన ఓడించడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేశారో పార్లమెంట్ కమిటీని తీశారు, అందరూ చూసాం. ఆదాని గారిని పార్టీ ఆదాని అంటే అర్థంగా దాష్టికం చేసేవాడు. గౌతమ్ ఆదాని గారిని మీరు అనిపించవచ్చు, కానీ గుమా వ్యాపారులు అంటే గుజరాతీ మరాఠీ గుట్టుగా మాయ చేసే వ్యాపారులు. ఆయన కొంతమంది ఆయన అనవసరంగా, దయచేసి ఆయన వర్గం బట్టి వ్యతిరేకించొద్దండి. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం కొంచెం శైవను సౌధాతోత్తున్న వ్యక్తిగానే మేము భావిస్తున్నాను. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్, ఒకవేళ మీరు అన్నదే నిజమైతే అది ఇండియాకు ఒక పండగ. అభివృద్ధి, నిజమైన అభివృద్ధి అంటే ఆదాని అభివృద్ధి కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ దగ్గరికి వస్తే ఇంకా మంచిదండి, ప్రత్యేక హోదా మీటికి వస్తుంది. కానీ ఇంత ఘోరంగా తెలుగు జాతికి మాత్రం అన్యాయం జరగదండి. ఎవరో ఈయన వస్తే నమ్మక ద్రోహం న్యాయం ఇచ్చిన తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఇంతకంటే ఇంకా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు
ఉలుగ్ ఖాన్ దాడి చేశాడు ఆ రోజు కాకతీయ ప్రతాప్ని పట్టుకెళ్ళిపోయిన ఆ ఘటనలు గుర్తుకొస్తున్నాయి. కానీ మొత్తం దోసేసి కాకుండా ఇవాళ మా ప్రాంతం యొక్క జీవి కృష్ణారెడ్డి గారిని 82 సంవత్సరాల మనిషి అండి. ఆయన్ని తీసుకెళ్ళి కోవిడ్ పేషెంట్తో పాటు వేస్తా ఉన్నారా? ఆయనది మహబూబ్నగర్ జిల్లాకి చెందిన గద్వాల రాజుగా సోంబాల్ గారికి సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగేసుకున్నారు. పెన్నా ప్రతాప్ రెడ్డి గారు 6 సిమెంట్ ఫ్యాక్టరీలు గుజరాత్ అమ్ముదారు లాగేసుకున్నారు. అదాని గారు కదా. మా మన గంది మల్లికార్జునరావు గారి పవర్ ప్రాజెక్టులు, మధు గారి పవర్ ప్రాజెక్టులు, గంగవరం పోర్ట్ డివిఎస్ రాజు గారి ఇంక్లూడింగ్ ప్రభుత్వ వాటాలు అడ్డంగా తీసుకొని మన కృష్ణపట్నం పోర్టులు సెజ్ వాళ్ళ కుటుంబాన్ని కూడా చేసింది. ఈ 6-7 మంది ప్రతిష్టాత్మక తెలుగు వ్యక్తులు ఎంతమంది అండి మీ ఆదాని డేటా సెంటర్లో ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి. అందుకని తెలుగు జాతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, చూసేది ఎక్కువ ఉంది వాళ్ళే కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ అండి, నేను చెప్పేది దయచేసి ఆలకించండి. మనం మతం అంటే ఈ కాపీరైట్ ఉన్న మోడీ గారు కాదండి, ఆదాని గారు కాదండి, మనకి హిందూ మతం గొప్పది. అందువలన ఆ కాపీరైట్ ఎవరికి లేదు. నితిన్ గడ్కరీ గారు అయితే బీజేపీలో మంచిదేమని నా అభిప్రాయం అండి. సార్ ఫైనల్గా ఒకసారి బంగ్లా పాలిటిక్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు సార్? బంగ్లాదేశ్ బంగ్లా అమర సోనార్ బంగ్లా అని ఆ బంగ్లాదేశ్ జాతీయ గీతం రాసిన ఠాగూర్ గారి స్ఫూర్తిగా, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి స్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. బంగ్లాదేశ్ యాక్చువల్గా దాంట్లో చిట్టగాంగ్ అనే ప్రాంతం ఉంది, మీరు నెట్లో కొట్టుకోండి. చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ CHT అని ఉంది. దాంట్లో 1.5% ముస్లిమ్స్ ఉండేవారు 1947లో. నేను రిపీట్ చేస్తాను, 1.5% ముస్లిమ్స్ CHTలో. మొత్తం ప్రాంతం రంగమతి, కక్రాచారి అలా 3 జిల్లాలు ఉన్నాయి అనుకుంటా. దాంట్లో ఉంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఆ రోజు మనకు అది ఇండియా కలపాలండి. మొత్తం చిట్టగాంగ్ ఏరియా తీసుకున్నా సరే అత్యధికులు హిందువులు ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు. కలపకుండా నిజంగా కలిపితే కనుక మనం చికెన్ సెన్న నెక్కని ఇటు ఉండేది కాదు. సిలిగురి దగ్గర నుంచి కింద నుంచి భూభాగం డైరెక్ట్గా మనం విశాఖపట్నం నుంచి టక్కుమని అటు వెళ్ళిపోయేవాళ్ళం, మణిపూర్ వెళ్ళిపోయేవాళ్ళం. సముద్ర మార్గం కూడా ఉంది, బ్రహ్మాండమైన పోర్ట్ ఉంది అక్కడ, కాక్స్ బజార్ పోర్ట్స్, చిట్టగాంగ్ పోర్ట్స్ ఉన్నాయి. అలాంటిది కలపకుండా దుర్మార్గమైన ర్యాడ్ క్లిఫ్ అనే అతను నీచమైన కుట్ర చేశాడు. ఆ రోజు స్నేహా చక్మాని వెళ్ళి ఢిల్లీ అంతా తిరిగాడు, హిందూ మహాసభ దగ్గరికి వెళ్ళాడు, అక్కడి నుంచి బయలుదేరి నెహ్రూ గారికి పటేల్ గారి దగ్గరికి వెళ్ళాడు. బ్రిటిష్ వాళ్ళని కాదని అది నిజంగా కలుపుకుంటే మనం ఇప్పుడన్నా ప్రయత్నించాల్సింది. ఎందుకు గుర్తుకొచ్చిందని చెప్తున్న తర్వాత దేశ విభజన సమయంలో హిందువులు 28% మంది, మిగతా వాళ్ళు బౌద్ధులు, తర్వాత ముస్లిమ్స్ అందరూ ఉండేవారు. ఇవాళ దారుణమైన దుర్మార్గాన్ని కుట్ర వల్ల ఏం జరిగినా 1970 వరకు కూడా ఉన్నారండి. కానీ ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన మతం పేరు మీద చేసిన నీచ నికృష్ట మతాంధులు, నికృష్టులు వాళ్ళు చేసిన దుర్మార్గం జరిగింది. 1952లో ఢాకా యూనివర్సిటీలో ఢాకా మెడికల్ విద్యార్థులపై వాళ్ళు చేసిన ఉర్దూ మత భాష కాదండి. అసలు చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా మిగతా చోట్ల కూడా, తమిళనాడులో ముస్లిమ్స్ ఎవరన్నా 99% తమిళ మాడతారు, మలయాళం మాడతారు. ఏపీలో కోస్తా రాయలసీమలో కూడా తెలుగే మాడతారు. ఈ మధ్యన ఎక్కడి నుంచో దిగుమతి అయిన వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడతారు. అరే నీకు ఉర్దూ రాదా, నువ్వు ముస్లిం కాదా? ఏంటంటే నాకు అర్థం కాదు. మత భాష వేరు, ఇది వేరు, దేనికి అసలు నాకు అర్థం కాదు. ఈ పాలకులందరూ చెప్పి ఆ విధంగా చేశారు. ఆ రోజు కాల్పులు జరిగి పాకిస్తాన్ చెందిన మత దురహంకార ప్రభుత్వం కాల్పులు జరిగితే చనిపోతే అదే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కింద ప్రపంచం అంతా స్వీకరించింది. ఇవాళ అక్కడి నుంచి 1970లో వాళ్ళు ముజిబుర్ రెహమాన్ గారు ఏ మతం అయితే ముస్లిం అవుతాడు, స్టాంజ్ ముస్లిం అయితే ఏమైందండి, ఆయన పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి కింద ఎన్నికయ్యాడు. ఎందుకంటే మెజార్టీ ఆయన సీట్లే వచ్చినాయి. మొత్తం రెండు బంగ్లాదేశ్ పాపులేషన్ ఎక్కువ ఉండేది అప్పుడు. మొత్తం అన్ని సీట్ 1/all సీట్స్ వచ్చినాయి, 51% సీట్లు వచ్చినాయి. ఆయన ప్రైమ్ మినిస్టర్ డిజిగ్నేట్గా అవగానే ఆయన అరెస్ట్ చేశారు. ఇక్కడ దుర్మార్గమైన చేశారు. పాకిస్తాన్ ఆర్మీ దాదాపు 1,00,000 మంది చేరి అక్కడ మిగతా బలగాలు చేరి అత్యాచారాలు మొదలుపెట్టి హిందువులని దారుణంగా హింసించడం మొదలుపెట్టారు. అక్కడ హిందువులకు మద్దతు అని చెప్పి ముస్లిం మహిళలను కూడా వదిలిపెట్టలేదండి. ఇంత ఇక జెనోసైడ్ చేశారు, లక్షలాది మందిని చంపేశారు. 30 లక్షల మంది అంటున్నారు ఒకటికు. సరే ఐక్యరాజ్య సమితి మిగతా లెక్కలు ఏమన్నాడు, కానీ ఇంత దుర్మార్గం చేస్తుంటే 1 కోటి మంది పైగా ఇండియాకు వచ్చేసారు. 1 కోటి మంది పైగా ఇండియాకు వచ్చేసారు. మన ఆర్థిక వ్యవస్థ తలకిందులే పరిస్థితి వచ్చింది. మొత్తం అంతా డెమోగ్రఫిక్ ఈక్వేషన్ మారిపోతుంటే ఇందిరాగాంధీ గారు ఇది మంచిది కాదని వినలేదు. దాంతో పాకిస్తాన్కి సహాయంగా ఇంగ్లాండ్, మొత్తం ఆ ముస్లిం కంట్రీస్ కూడా ఉన్నాయండి. ఆ మహమ్మద్ గడాఫీ అనే అతను పాకిస్తాన్కి ఆయుధ సహాయం చేశాడు. సౌదీ అరేబియా అన్ని కంట్రీలు ఆడుతున్నాయి. ఈవెన్ మనం పెట్టిన యాసర్ ఆరఫత్ గారు లాంటి వాళ్ళు కూడా అదే దుర్మార్గమైన కార్యక్రమాలు మౌనంగా మద్దతు ఇచ్చారు. ఈ సమయంలో
ఇందిరాగాంధీ గారు అక్కడికి వెళ్తే ఇక్కడ నిక్సన్ గారు కిస్సింజర్ గారు విదేశాంగ కార్యదర్శి అంటారు మంత్రి అనుకుంటాం మనం. ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు కీప్ క్వైట్, డోంట్ డూ ఎనీథింగ్ అంటే నేను ఈ మాటలు వినాల్సిన పని లేదని చెప్పి ఆవిడ ఇక్కడి నుంచి ఏది వైట్ హౌస్ నుంచి నడుచుకుంటే కారు తర్వాత వస్తుంది నడుచుకెళ్ళిపోయాను. రిసెప్షన్ నడుచుకొచ్చి కారుకి ఇండియా అదే ఫ్లైట్కి ఇండియా వచ్చేసిన తర్వాత ఆవిడ ఐ డోంట్ వాంట్ లిజన్ అన్నారు. వెంటనే వాళ్ళందరూ సమాయత్తం అవుతుంటే తన ఎప్పుడు అన్నలాగా భావించే లియోనార్డ్ బ్రెజ్నేవ్ గారిని రష్యా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి స్నేహ సహకార ఒప్పందం చేసుకున్నారు. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మన ఇండియా అప్రమత్తత లేని సమయంలో దొంగ దెబ్బ కొట్టింది ఆ చైనా, నీచ నికృష్టమైన ఆ చైనా ప్రభుత్వం, సన్నాసి ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ఈ పాకిస్తాన్ కంటే ఒకళ్ళ దొంగ ప్రభుత్వాలండి. దెబ్బ కొడితే అప్పుడు ఆ రోజు మనం దెబ్బతిన్నాం. నిజంగా ఆ రోజులో కసి ఉంది ఇందిరాగాంధీ గారితో. తేజ్పూర్లో వాళ్ళు జనరల్ అడ్మినిస్ట్రేషన్ పారిపోతే అరే చైనా ఆర్మీ వస్తుంది వెళ్ళి తేజ్పూర్ నిలబడిన దమ్మున్నాయి ఆవిడ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. యూ కెనాట్ కంపేర్ విత్ అదర్స్ అండి. 54 ఇచ్చిన చెప్పుకోలేదు, పారిపోలేదు. మీరు చర్య చేసుకుంటా ఏం చేసుకుంటా చేసుకో, నా దేశం నా సర్వసత్తాక గణతంత్ర రాజ్యం నాదని చెప్పిన ఒక గొప్ప మనిషి ఎవరు ఇందిరాగాంధీ. ఆ రోజు కేర్ చేయలా, ఆపేది ఏంటని అనలేదు. ఆపేసామని నక్క వేయడాలు కింద వాళ్ళతో మాట్లాడచ్చులా, ఐ డోంట్ కేర్ అంది ఆవిడ. చూడండి ఇంటర్వ్యూస్, ఐ నో వాట్ దట్ కెపాసిటీ. నేను కూడా అపార్థం చేసుకున్నాను ఎమర్జెన్సీ సమయంలో, లేకపోతే ఎన్టీ రామారావు దింపేసే సమయంలో అపార్థం చేసుకున్నాం. ఇవాళ ఉత్తర భారతీయ ఆర్య సనాతన ఆదాని బ్యాచ్ వచ్చిన తర్వాత ఆవిడ గొప్పతనం ఇంకా బాగా తెలుస్తుందండి. దాంతో ఆవిడ చాలా సీరియస్గా తీసుకుని వెంటనే మౌంటైనీరింగ్లో బాగా అనుభవం వాళ్ళందరినీ చైనా బార్డర్లో పెట్టేసింది ఆవిడ. పెట్టేసి మొత్తం చైనా వాళ్ళు మన దగ్గర రాబోయారు. అమ్మో మనం ప్రిపేర్ అయి ఉండాలి, పిచ్చి పొందం ఆగరం నాటి ఇది కాదు. అప్పుడు చైనా ఉందండి, పిచ్చి చైనా. తర్వాత 80 నుంచి తర్వాత ఇప్పుడు డెవలప్ అయింది విషయం. ఆ రోజు దొంగ దెబ్బ తీశారు వాళ్ళు. ఆవిడ అక్కడ ముందర ప్రియంప్ట్ చేసేసుకుని రష్యాతో సైన్స్ ఒకటే నిలబడింది మనకి. ఆ టైంలో పాకిస్తాన్ వాళ్ళు కావాలని ఒక దెబ్బ వేసేలేదు, అవకాశం తీసుకుని పాకిస్తాన్ మీద పెట్టి మొత్తం ఆర్మీని ఆజ్ఞాపిస్తే శామ్ మానిక్షాలు అందరూ కూడా అందరూ బయలుదేరి, చౌహాన్ గారు అందరూ బయలుదేరి బంగ్లాదేశ్ 18 రోజులు చెప్పింది నాకు ఆయన టార్గెట్ ఇస్తున్నా, 20 days టార్గెట్ అనుకున్నాను. 18 రోజుల్లో మొత్తం 93,000 మంది పాకిస్తాన్ వాళ్ళు తలలొగ్గి నోరు మూసుకుని ఆయుధాల కింద పెట్టి గడ్డి కరిచి లొంగిపోయారు. ఈ ప్రపంచం మొత్తం ఇండియాగా తిరిగింది. బంగ్లాదేశ్ విషయంలో ఒక కొత్త దేశాన్ని పురుడు పోసింది. లేకపోతే ఎలా అలా ఉండేదండి. ఆ ప్రాంతంలో ముజిబుర్ రెహమాన్ గారు అధ్యక్షుడు ప్రధానమంత్రిని చేశారు. బంగ్లాదేశ్ని చేసింది దమ్మున్నావిడ చేసి ఆ 93,000 మందిని కొంతమంది బయలుదేరి వాళ్ళని ఎందుకు వదిలేశారు, వదలకపోతే అంతర్జాతీయ వాళ్ళు అప్పటికే అయింది. వాళ్ళ అమెరికా దళం వస్తుంది, చైనా దుర్మార్గాలు చేస్తుంది, అందరూ చేస్తుంటే ఒక అణు జలాంతర్గామి రష్యా పంపించిందని ఆగిపోయారు. అంతలోకి పాకిస్తాన్ వాడు విశాఖపట్నం చేరాడు. విశాఖపట్నం చేరి ఆ గాజుని ముంచేసాం మనం, ఆ జలాంతర్గామిని. అంత గొప్పగా మనం యుద్ధం చేసి దాన్ని ఆ 93,000 పంపించినా సరే మనం పాకిస్తాన్ కొంత భూభాగం అంటే అంతర్జాతీయ సరిహద్దు, మన ఐక్యరాజ్య సమితి నిబంధనలు గౌరవిస్తా రమన్ బుట్టోని సిమ్లాలో కూర్చుంది. ఇక చీటింగ్ మాటికి 500 మంది తిరుగుతున్నావు, నువ్వు సంతకం పెట్టి దేశం తరపున ఏంటి? ఇక్కడి నుంచి నీ కాశ్మీర్ సమస్యని ద్వైపాక్షిక సమస్యగానే అంతర్జాతీయ దాంట్లో నువ్వు ఉండలేదని సంతకం తలకాయ వంచి సంతకం పెట్టించి కార్గిల్ దగ్గర ఏదైతే ఉందో మీరు చూశారు కదా, కార్గిల్ దగ్గర ఆ కార్గిల్ దగ్గర 800 దాదాపు చదరపు కిలోమీటర్ భూభాగం నేను అద్దెను ఉంచుకుంటాను రాయించుకుని మిగతా అన్క్లైమ్డ్ భూభాగాన్ని కూడా పెట్టుకుని ఇవాళ ఉండటం అంత గొప్ప ఆవిడని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అలాంటి బంగ్లాదేశ్ ఫుడ్ చేస్తే ఇవాళ బంగ్లాదేశ్ ఇవాళ దుర్మార్గులైన ఇవాళ పాకిస్తాన్ వల్ల పడి మత విద్వేషంతో కొట్టుకుంటే వాళ్ళ హిందువుల మీద దాడులు చేస్తుంటే కడుపు రగులిపోతా ఉందండి. ఏమైంది సమాజం? వాళ్ళ అభ్యుదయ సమాజం మాట్లాడతారు. ఆ ఇజ్రాయెల్ ఉన్న హమాస్ అనే తీవ్రవాద ముష్కర సంస్థను పొగుడుతాం ఇండియాలో మాట్లాడుతున్నారే, దానికి కౌంటర్గా వాళ్ళు ఏదైతే ఇజ్రాయెల్ చేసిందో సరే కౌంటర్ వచ్చి దుర్మార్గం చేస్తాను మేమందరం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అనేక సమావేశాలు పాల్గొన్నామే. ఇవాళ పాకిస్తాన్ ప్రేరేపిత నీచ నికృష్ట మత దురహంకారం వాళ్ళు చేస్తూ ఉంటే ఏం చేయాలి? 2772 ఘటనలు జరిగినాయి వాళ్ళ హిందువుల మీద, బౌద్ధుల మీద, కొంతమంది క్రిస్టియన్ల మీద. ఏం చేయాలి ఇప్పుడు? నిద్రపోయారా? ప్రపంచం మాట్లాడలేదండి. ఒక ఇజ్రాయెల్ వాడు మాట్లాడారు, లండన్ నుంచి ఒకరు మాట్లాడారు. ప్రపంచం నోరు మూసుకుని కూర్చుందా? మిగతా దాని గురించి అమాస్ గురించి మాట్లాడుతున్నారు. పండిట్లు కాశ్మీర్లో నలిగినప్పుడు నోరు మూసుకుని కూర్చున్నారా? ఇవాళ ఆ చిట్టగాంగలో పరిస్థితి ఏంటంటే నేను చెప్తున్నాను, చాలా దుర్మార్గంగా తయారైంది. ఇవాళ రంగపూర్లో అనేక మంది ఒక హిందూ యువకుడిని కొట్టి ఊపిరితో ఉండగానే కాల్చి చంపేశారండి. ఇది మంటలు వేసి చంపేశారు. దుర్మార్గాలు జరుగుతున్నాయి, మహిళల మీద దారుణాలు జరుగుతున్నాయి. కోట్ల మంది ఇంకా బంగ్లాదేశ్లో ఇంకా హిందువులు ఉన్నారు.
ఇవాళ యూనస్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఈ దేశ ప్రభుత్వం ఎందుకని ఆదాయాన్ని గారి కాంట్రాక్టుల గురించి మౌనంగా ఉందా? నేను అడుగుతాను, భారతదేశం ఏం చేసిందో తెలుసా మీకు? మీరు నమ్మలేనంత నిజం ఏంటంటే 55 గ్రామాలు మనం తీసుకుని 55 గ్రామాలు ఇవ్వాల్సిందే 108 ఇండియా భూభాగాన్ని మోడీ గారు ఎంతో ఉదాత్తంగా బంగ్లాదేశ్కి అప్పచెప్పారు. ఎక్స్ట్రా చెక్ చేసుకోండి 2010 నిజమో కాదు. మమతా బెనర్జీ గారు కూడా ఊరుకున్నారు. వాళ్ళ ఆనందంగా తీసుకుని ఏంటంటే ఇచ్చారు అదాని గారు కాంట్రాక్ట్ ఏది దట్స్ మెటీరియల్. ఇవాళ అంత మనం ఉదాత్త హృదయంగానే భావిద్దాం. మన మోడీ గారిని ఎంతో భూభాగం దానం చేసాం వాళ్ళకి. 75 సంవత్సరాల నుంచి లేని భూభాగాన్ని ఎక్స్ట్రా ఇచ్చాం. వాళ్ళ దగ్గర నుంచి కొంత తీసుకొని ఎక్స్ట్రా ఇచ్చాం. ఇవ్వాల్సిన పని లేదు. పంటికి పన్ను లేకపోతే రోకా ఇచ్చుకోవాల్సింది. ఎందుకని? వాళ్ళు బాగుంటారని. సరే లేదు అదాని గారు కాంట్రాక్టుల కోసం ఆరోపణలు చేసేవాళ్ళు పక్కన పెట్టండి. అట్లాంటిది ఇవాళ హిందువుల మీద దాడి చేయడం కాకుండా ఇండియా మీద విద్వేషం నడుస్తుందండి. ఇవాళ ఇండియాకి ఐకమిషన్ కార్యాలయానికి రక్షణ కల్పించుకోవాలా? ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ చిట్టగాంగని మనం నయానో భయానో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన వెనకలో కాదు, దాని వెనకలో చేయాలి మనం. ఇవాళ ఖచ్చితంగా ఆ ప్రాంతం ఇవాళ విద్వేష కోరలో రగులుకు పోతా ఉంది. ఇవాళ ఇస్లాం అంటేనండి ఒక మంచి ప్రీచింగ్లు ఇస్లాంలో అనేక తీసుకోవాలి తప్ప ఇవాళ కాఫర్లు అనే విధానంతో చేస్తే నేను చెప్తే నేను హేతుబద్ధంగా ఆలోచించే వ్యక్తిని. ఇవాళ బంగ్లాదేశ్ జరుగుతున్న చూస్తూ ఉంటే కడుపు మండిపోతూ ఉంది. ఎందుకని మాట్లాడకూడదు? ఎందుకని మాట్లాడట్లేదు ఇవాళ దేశం? అందుకని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా 103% మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి, దయచేసి ఖండిద్దాం. ఇవాళ కోట్లాది మంది ఆ ప్రజల యొక్క మాన ప్రాణ ధన రక్షణ అంతా మన ప్రపంచం మొత్తం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. లేదంటే అక్కడ ఉన్న మిగతా ఇందులో చిట్టగాంగ్, మైమన్ సింగ్, తర్వాత రంగపూర్ దాని ప్రాంతాల కనబెట్టి అదొక హిందువులకి అదొక ప్రత్యేక దేశాన్ని మీరు తయారు చేయండి, లేదా ఇండియాలో కలిసిపోమని చెప్పి మనం అడుగుతాం. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. మనకి తర్వాత ఏం చేయాలో, బోర్డర్ని ఏం చేయాలో, సీల్ చేయాలో, మొత్తం గోడ కట్టి తర్వాత ఏం చేయాలో చెప్దాం. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళని పంపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. వాళ్ళు ఎవరు ఇక్కడ సపోర్ట్ చేయడానికి రోహింగ్యాలు కాదు, ఎవరినన్నా పడినవ్వండి, వాళ్ళ మీద పెట్టి రాజకీయాలు చేయొద్దు, తోసేయండి వాళ్ళని. నేను సిఏ వ్యతిరేకంగా నేను మాట్లాడిన మాట వాస్తవం. కానీ వాళ్ళు బంగ్లాదేశ్ హిందువులు జరుగుతుండే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు వాళ్ళని? నేను చెప్తున్నాను, సిరియా వాళ్ళు ఆదుకుంటే అనేక దేశాలు వెళ్ళారు. హిందువులు ఎవరు ఆదుకుంటారు? నేను అభ్యుదయ హిందూగా మాట్లాడుతున్నా. నేను ఉత్తరాది సనాతనవాదిని కాదు, అభ్యుదయ హిందూగా మాట్లాడుతాను. ఆధ్యాత్మిక కోరే ఒక అంత గోదావరి గంగా ప్రవాహం సాగి గొప్ప జీవన విధానం సంయమనం సభ్రత్వం సాగి హిందూగా మాట్లాడుతున్నా. కడుపుబండే మాట్లాడుతున్నా. ఒక మానవత్వానికి మనం కట్టుబడి ఉండాలనే వాదిగా అంతిమంగా మాట్లాడుతున్నాను. అది ముఖ్యం అన్నిటికన్నా. దుర్మార్గం జరుగుతుంది. అందులో కొంతమంది ఇప్పుడు 100 ఒక 5-6 ముస్లిం ముజిబుర్ రహమాన్ ముస్లిం కాదా, సస్మాన్ ముస్లిం కాదా, అక్కడ అనేక మంది తఫీక్ మహమ్మద్ మంది ఎవరున్నారు, అందరూ కాపాడుతారు, హిందువులు కాపాడుతాను వ్యక్తి. వాళ్ళని గౌరవిద్దాం. నేను అందుకని చెప్తున్నాను, అక్కడ హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరన్నా సరే ఇవాళ ఇతర మతాల మీద ద్వేషం రెచ్చగొట్టి చేస్తే అది ఐదర్ హిందూ ఇండియన్ ఆర్ పాకిస్తాన్ ఆర్ ఇండోనేషియా ఆర్ బంగ్లాదేశ్ ఆర్ ఎనీవేర్ ఈ దుర్మార్గాన్ని ఖండిద్దామండి. ఎవరన్నా సరే ఏ మతం అయినా సరే దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇది చాలా ప్రమాదకరంగా సిచ్యువేషన్. మనం ఇంకో బంగ్లాదేశ్ని వాళ్ళు తీసుకెళ్ళి ఎందుకని ఈ ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిందండి? ఎందుకు హ్యాండిల్ చేయలేదు? ఎందుకు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి? దయచేసి గమనించి కోరుతా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి చలసాని గారు క్లీన్ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.